హాయ్ సార్. మనం సీరియస్ టాపిక్స్ మాట్లాడే ముందు ఎస్ కొంచెం ఏమంటారు కామెడీ మ్యాటర్ మాట్లాడదాం. ఏంటంటే నేను ఫస్ట్ టైం మీరు టీ పెట్టడం చూశాను. ఓకే ఇంతకుముందు స్క్రీన్ ముందు రివ్యూలు ఇవ్వడం అవన్నీ చూశాను. బట్ నార్మల్గా ఎక్కడైనా రెస్టారెంట్లో కలిసాం మనం. బట్ మీ టీ పెట్టడం చూసి దాని తర్వాత టీ టేస్ట్ చేసిన తర్వాత టమాటోస్ ఇస్తానని చెప్పా. ఎస్ సో తాగిన తర్వాత దీనికి ఎన్ని టమాటోస్ ఇస్తానంటే 4.69 టమాటోస్. Thank you. చాలా బాగా పెట్టారు. ఫస్ట్ టైం ఇంత హైయెస్ట్, చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఓకే అంటే ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అది. మరి పెళ్ళి అవుతుంది అంటారు ఎప్పుడన్నా? మీరు చేసుకుందాం అనుకుంటే అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనము సీరియస్ టాపిక్లోకి వెళ్దాం, Please. సీరియస్ మ్యాటర్లోకి. అంటే నాకు అంత సీరియస్గా లేదు, బట్ ఓకే మాట్లాడాలి కాబట్టి కొన్ని తెలుసుకోవాలనుకున్నాను నేను. అందుకే ఇది చేద్దాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ నో నో ఇది చేయడానికి. నేను కొంచెం నో థ్యాంక్ యూ మా లొకేషన్కి వచ్చారు. సో చాలా రోజుల తర్వాత నేను ఈ ఏరియా దిస్ సైడ్ ఆఫ్ ద Yes. సిటీ వచ్చాను. కొంచెం నాస్టాలజిక్గా కూడా ఉంది. 2 years నేను ఇటువైపే వచ్చేవాడిని ఎస్ ఆన్ ఎ డైలీ బేసిస్. మళ్ళీ ఆ మెమరీస్ని ఫ్రెష్ చేయడానికి కూడా యూస్ఫుల్ అయింది ఇది. ఎస్ సో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే 2016 2026 అని. ఫాలో అవుతున్నారు? యా నిన్ననే పాత ఫోటోలు తీసిన 2016 నుంచి. నావి తీసిన చాలా ఫోటోలు వెళ్ళినాయి. దీషన్ ఫర్ కాంటెక్స్ట్ ఈజ్ బిహైండ్ ద కెమెరా. యా. సో వెరీ గుడ్ గై, యా ఈస్ రెడీ ఫర్ మ్యారేజ్. ఓకే, ఎనీవేస్ అది పక్కన పెడితే, సో ఈ 2016 2026 ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు మీ ఫొటోస్ అవన్నీ పక్కన పెడదాం. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అదని పక్కన పెడితే మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? ఇంకొంచెం అంటే ఆ టైంలో బాగా అగ్రెసివ్గా ఉండేటోళ్ళం. ఐ థింక్ రాగడి జర్నీ 2016కి స్టార్ట్ అయిపోయింది. ఫ్రెష్ హైదరాబాద్కి అప్పుడే వచ్చినాం. నేను ఈ ఏరియాలోనే తిరగడం స్టార్ట్ చేసినాము. రాగడి అన్న ఆలోచన ఆ టైంకి వచ్చేసింది. సో ఆ టైంలో ఈ మ్యూజిక్ మా ఇనిషియల్ ఐడియా, నాది దీషన్ది ఇనిషియల్ ఐడియా ఏంటంటే తెలంగాణ సౌండ్, తెలంగాణ ఫోక్ సాంగ్ ఏదైతే ఉంటుందో అది స్పోకెన్ వర్స్ లాగా ఉంటుంది. సో ఇట్స్ అంటే నేను పర్సనలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిప్ హాప్, అమెరికన్ హిప్ హాప్. ఈ రెండు చాలా సిమిలర్ ఇమోషన్స్, సిమిలర్ బీట్స్ ఈ జోన్లో స్పోకెన్ వర్డ్లో ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని కలిపి తెలంగాణ సంగీతానికి ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది. ఏ విధంగా అయితే పంజాబీ హిప్ హాప్, పంజాబీ పాప్ వెళ్తుందో వరల్డ్ వైడ్, మాకు 2016లోనే వీ సా దట్ ఓకే దిస్ హ్యాస్ ద పొటెన్షియల్, దిస్ కుడ్ గో అని. సో కానీ మెయిన్గా ఏంటంటే టెక్నికల్లీ ఇట్ వాజ్ ల్యాకింగ్. అంటే ఒక ప్రాపర్ తీన్మార్ బీట్ కానీ, ఒక ప్రాపర్ ఫోక్ సాంగ్ కానీ హై రికార్డింగ్గా లేకుండే అనమాట. సో ఆర్ ఇనీషియల్ ఐడియా వాజ్ టు స్టార్ట్ దిస్. అండ్ ఇంకొక బిగ్ ప్రాబ్లం ఉండేది తెలంగాణ ఫోక్లో ఏంటంటే ప్రజాగేయాలు అంటారు. ప్రజాగేయాలంటే ఐపీ లేదు దీనికి. సో ఇప్పుడు ఒక పాటను ఒక వ్యక్తి పాపులరైజ్ చేస్తే ఆ పాటను తీసుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టేసుకుంటారు. ఆ వ్యక్తి ఒక పాటని తన లైఫ్ డెడికేట్ చేసి పాపులరైజ్ చేస్తే ప్రజాగేయం కాబట్టి ఒక డెసిగ్నేటెడ్ ఆథర్ లేడు కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ అయ్యేది. సో ఇవన్నిటిని కోఆర్డినేట్ చేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో అగైన్ వీ వాంటెడ్, డబ్బుల కోసం చేసే ప్రక్రియ కాదు ఇది, దట్ ఈస్ ద స్టాండర్డ్. రాగడి డబ్బులు ఏమో మాకు ఇష్టం లేదనుకుంటా కానీ, బట్ ఒక సిస్టమైజ్డ్గా చేయాలని ఉండేది. బట్ సమ్హౌ త్రూ ద కోర్స్ ఆఫ్ ద టైం ఆ టైంకి ఆ కోఆర్డినేట్ చేయలేకపోయినాం. సో యూట్యూబ్లోకి వచ్చినాము. బట్ 2016కి ఇంకా చాలా అగ్రెసివ్ ఉంటుండే. ఫ్రెష్ తెలంగాణ అప్పుడే వచ్చింది. అండ్ నేను కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక మైండ్ సెట్ ఉండే, తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. సో స్టాండర్డ్ టిపికల్గా ఎంబీఏ చేసుకుందాం, అమెరికా పోదాము, ఆ జోన్లోనే ఉండే. బట్ ఒక్కసారి తెలంగాణ అనగానే మొత్తం ఫ్లిప్ అయిపోయింది అనమాట. తెలంగాణనే వచ్చిందంటే ఏమైనా చేయొచ్చు మనం అని. సో హైదరాబాద్కి వచ్చి చాలా ఫెరోషియస్ జోన్లో ఉండేవాళ్ళం. బట్ ఓకే త్రూ అవుట్ ద జర్నీ కొంచెం రియాలిటీ తెలిసింది, ఐడియలిజం అదే విధంగా ఉన్నది. ఈరోజు కూడా ఐడియలిస్ట్ చాయిసే తీసుకున్నాము, అగైన్ క్విట్టింగ్ యూట్యూబ్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాటజిక్గా అప్రోచ్ కావాలి. ముందు చాలా ఫోర్స్ఫుల్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు కొంచెం స్ట్రాటజిక్గా అప్రోచ్ కావాలి విషయాల్ని అని అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఐ పుట్ ఆన్ వెయిట్, బట్ వెయిట్ కూడా తగ్గుతున్నాను. సో 2016కి ఇప్పటికి ఏదైనా బిగ్గెస్ట్ డిఫరెన్స్ నాకు కనిపించింది అంటే కొంచెం కూర్చొని, ముందు ఏంటంటే డైరెక్ట్ పని చేసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం కూర్చొని ఆలోచించి స్ట్రాటజిక్గా ఒక విషయం చేయాలి అన్నది వస్తున్నది. అండ్ ముందు ఎనర్జీ బాగుండేది, ఇప్పుడు కొంచెం ఎనర్జీ తగ్గింది. అంటే మీరు ఇఫ్ ఐ హావ్ టు కంపేర్ విత్ క్రికెట్,
ఎంఎస్ ధోని లాగా ఉండేవాళ్ళు స్టార్టింగ్, ఇప్పుడు కొంచెం కెప్టెన్ కూల్ లా తయారు. అంతే ఇనిషియల్ గ్రేట్ యానాలజీ. అంటే నేనేం ఎంఎస్ లేదు, మనం ఎప్పుడు కంపేర్ చేయం కానీ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. యా అందుకని నేను ప్రౌడ్గా, నేను దీషన్ అయినా మేము ప్రౌడ్గా చెప్పుకునే విషయం ఏంటంటే, మేము ఐడెంటిఫై చేసిన విషయాలు 2016 నుంచి ఇప్పటి వరకు వీ బిన్ ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేటే. ఇప్పుడు తెలంగాణ ఫోక్ మ్యూజిక్ కానీ, లేకపోతే ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ ట్రెండ్స్ కానీ, ఇవన్నీ ఇవి పిక్ అయితే ఈ విధంగా ఉంటాయి అని అనుకుంటున్నాం కదా, అవన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే వచ్చినాయి. సో మా థాట్ ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది అని ఒక వ్యాలిడేషన్ మాకు. దాని నుంచి మేము దాంట్లో ఉన్నామా మేము లేదా అని పక్కన పెట్టేస్తే, బట్ ఈరోజు తెలంగాణ ఫోక్ ఈజ్ సచ్ అ బిగ్ థింగ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఈ 10 yearsలో నాకు ఏదన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఉంది అంటే, తెలంగాణ సంగీతము ఈరోజు బ్లాస్ట్ అవుతుంది, వరల్డ్ వైడ్ వినిపిస్తుంది. సో మీరు వచ్చిన టైంలో ఎవరు ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ అలాంటి వాళ్ళు ఏం లేరు scene లో? అంటే ఇప్పుడు మన క్లెమెంట్, పెద్ద పులీశ్వర్ ఇలాంటి ఆర్టిస్టులు గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు, బట్ ఇంటర్నెట్లో పాపులర్ కాదనమాట. ఓకే. బట్ ఈరోజు మనం చూసుకుంటే చాలా మంది వచ్చేసారు. అఫ్ కోర్స్ కొంచెం అప్రాప్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ ఇప్పుడు హైప్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం సైడ్ నుంచి వచ్చి దీన్ని కబ్జా చేసి, అది స్టాండర్డ్ ప్రొసీజర్స్ కబ్జాదారి వ్యవస్థ ఇక్కడ కూడా వస్తున్నది, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. బట్ ఐపీ అయితే ఇంకా ఫిగర్ అవుట్ చేయాలి కొంచెం. ఏ ఆర్టిస్ట్కి తన పాట, తనకు ఒక ఐపీ సిస్టమ్ ఏదైతే ఉందో, తను రాయకపోయినా కానీ ఒక ఫండ్, ఇది మాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం, ఇష్యూనే ఇది. ఐ థింక్ వీ వాంట్ టు సాల్వ్ ఇట్ ఎట్ సమ్ పాయింట్. రానున్న ఇయర్స్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ అజెండాస్ వేర్ వీ షుడ్ ఫిగర్ అవుట్ ద ఐపీ సిస్టమ్ ఫర్ ప్రజా గేయాలు. సో మీరు ఇప్పుడు ర్యాండమ్లీ చేసింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది చేసినా నాకు ఒక ఫ్యూచర్ ప్లాన్ లేదు, 2020 లేకపోతే అలాంటి విజన్ ఉన్న క్యాండిడేట్ని కాదు. ఈ మూమెంట్లో నాకు ఏం చేయాలనిపిస్తుంది అది గో విత్ ద ఫ్లో టైప్ లో అది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఐ కీప్ డూయింగ్ ఇట్. ఫార్చునేట్లీ ఐఎమ్ సక్సెస్ఫుల్. మీమ్స్ చేసిన చాలా సక్సెస్, మీమ్స్ చేసిన సక్సెస్ఫుల్, లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్. ఆర్ నేను రివ్యూ చెప్పినా లేకపోతే స్పూఫుల్ చేసిన లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్. బట్ మీరు యూ కేమ్ విత్ ద ప్లాన్. అంటే మీకు ఒక అజెండా, పొలిటికల్ పార్టీస్కి ఒక అజెండా మేనిఫెస్టో ఉన్నట్టు మీకు ఒకటి ఉంది. సో దట్ ఈస్ దేర్. సో మీ ఆల్బమ్ మ్యాటర్ ఏంటి అంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్ ప్రాసెస్, మనం ఇలా వెళ్ళాలి ముందుకు అని? I think it runs in my family. Even though my parents are orphans, but స్టోరీ ఏంటంటే ఎవ్రీ జనరేషన్కి ఇది అంటే నేను కొంచెం స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, మా ముందు 3-4 జనరేషన్స్ చూసుకుంటే ప్రతి జనరేషన్లో ఎవ్రీబడి స్టార్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్, బిల్డ్ చేస్తారు అండ్ ఎంతో కొంత సొసైటీకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఒక 3 generations నుంచి తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళు డెడికేటెడ్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు మా మదర్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మా ఫాదర్స్ మదర్ వాజ్ ఎ టీచర్, వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టీచర్స్. బట్ షీ వాజ్ విలిఫైడ్ ఫర్ బీయింగ్ ఎ టీచర్. అంటే ఇప్పుడు అంటే తనని ఏమంటారు సొసైటీలో ఆ టైంలో ఇట్ వాజ్ ఇన్ ఐ థింక్ 50s 60sలో ఇప్పుడు ఊర్లో ర్యాండమ్ రూరల్ తెలంగాణలో నిలబడి ఎందుకు ఇట్లా జరుగుతుందని మగాళ్ళని ప్రశ్నించడము, లేకపోతే అమ్మాయిలను స్కూల్కి పంపించాలి ఇలాంటివి చెప్పేస్తే చెడగొడుతున్నారు, లేకపోతే ఇదేదో అయిపోతుంది. సో ఈ ఆడవాళ్ళని పిచ్చి విచ్చు అన్నది ఉంటుంది కదా, విచ్ హంటింగ్ టైప్, ఈ జ్యోతిర్బా పులే సేమ్. సో షీ వాజ్ అలా విలిఫై చేసారు అన్నట్టు. సో ఇది బోత్ పేరెంట్స్ సైడ్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇది ఒక స్ట్రీక్ ఉన్నది ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని. ఆఫ్ కోర్స్ బై ద ఎండ్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ లైఫ్ ఒకసారి మనము కంక్లూజివ్గా చూసుకుంటే చనిపోయిన వాళ్ళు, బట్ దానికి ఏమీ కంక్లూజన్ లేదు. బట్ ఒకసారి అన్ని కలిపి చూసుకున్నప్పుడు 3 generations ఫ్రమ్ బోత్ సైడ్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అఫ్ కోర్స్ మా మదర్ సైడ్ ఫ్రీడమ్ ఫైటర్లు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో అన్ని క్యూములేటివ్గా చూసుకుంటే 3-4 generations అన్ని కలిపి ఈరోజు తెలంగాణ వచ్చింది. సో ఒకసారి తెలంగాణ రావడం అన్నది బ్రెయిన్లో ఎందుకో స్విచ్ ఆఫ్ అయింది నాకు. ఏమైపోయింది అఫ్ కోర్స్ ఇవన్నీ నేను ఈరోజు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సో తెలంగాణ రాకపోతే నేను కూడా ఇంక ఇది అవ్వదు. 3 generations ఆల్రెడీ లాస్ట్ లైఫ్స్ చనిపోయినరు, ఏం కంక్లూజన్ లేదు. ఇప్పుడు 4th generation కూడా చచ్చిపోవాలా అన్న జోన్లో ఉండే, సెల్ఫిష్ అయిపోయినా కొంచెం. బట్ ఒక్కసారి తెలంగాణ అయిపోయేసరికి ఓకే ఇది పాసిబుల్ ఉన్నది. అండ్ నవ్వు వాళ్ళ లైఫ్ ఇది వాళ్ళ 3 generationsకి ఒక మీనింగ్ దొరికింది.
దాన్ని మనం ముందు తీసుకుపోవాలి. అండ్ నేను కొంచెం రొమాంటిక్ పర్సనే, ఇండిపెండెన్స్, తెలంగాణ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నాకు. బికాస్ పర్సనల్ లైఫ్ ఏం లేదు, అండ్ లక్కీలీ ఐ హ్యావ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్, సో ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ మెయిన్ థింగ్ అది. సో అదే ఆల్మా మ్యాటర్ అంటే మీ పేరెంట్స్ అది తెలంగాణ వచ్చింది, ఆస్తులు ఏం లేవు కానీ ఆలోచనలు ఇచ్చారు. ఓకే సూపర్. ఎస్. సో మీరు చాలా, నాకు పర్సనలీ తెలుసు, యూ స్టడీడ్, మంచి చదువుకున్నారు, అదంతా ఉంది. సో హౌ ఆర్ యూ యాజ్ అ స్టూడెంట్? ఎస్. మీరు బ్యాక్ బెంచరా, మిడిల్ బెంచరా, స్టార్టింగ్ కూర్చున్న వల్ల? చిన్నప్పటి నుంచి నాకు బట్టి పట్టడం అంటే ఇష్టం లేదు. రూల్స్, ఈ రూల్ చెప్పి ఇది చేయమంటే నాకు నచ్చదు కాదు. సో 7th 8th క్లాస్ వరకు ఐ వాజ్ ఏ బ్యాక్ బెంచర్. ఓకే. స్కూల్ టీచర్లు కొట్టడము, ఇంట్లో పేరెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. 8th లో సడన్గా ఏదో ఫ్లిప్ స్విచ్ అయింది, మ్యాథ్స్ అన్నది లైఫ్లోకి వచ్చింది. ఓకే. సో ఐ స్టార్టెడ్ లైకింగ్ మ్యాథ్. సో ఎవ్రీడే మ్యాథ్ చేయడము. సో బట్టి కొట్టలేదు ఏ రోజు కూడా. ఎందుకు అది సడన్లీ 8th క్లాస్లోనే? ఐ థింక్ 7th లో ప్రీ ఫైనల్ ఐ ఆల్మోస్ట్ ఫెయిల్డ్. ఎస్ఎస్సి అయినా మీరు? ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్. సో 38 ఏమో వచ్చినాయి అన్నట్టు. అంత షేక్ ఇదేంటి ఇప్పుడు స్కూల్లో అసలు 7th దాటిపోతాడా అని డౌట్ ఉండే. ఇదేంటి సర్లే ఏం చూద్దామని తీసిన ఒకసారి, బాగానే ఉంది, అర్థమవుతుంది కదా అని. దెన్ విత్ ఇన్ 10 days ప్రీ ఫైనల్ టు ఫైనల్ 90+ ఏమో వచ్చినాయి. సో ఐ థాట్ ఇట్ వాస్ డూయబుల్. సో ఫ్రమ్ దెన్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా రిమెంబర్ మీ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్. I was not. Like all my school life, I was not a good student. But last few years, I picked up. Then maths నచ్చడం, and luckily నేను రాసిన ఎగ్జామ్లో అవన్నీ కూడా అనలిటికల్గా, బట్టి తక్కువ. టీచర్స్ ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? టీచర్స్, మా మోహన్ రావు సార్, ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు హిమ్, మ్యాథ్స్ సార్. ఆయన మాకు 8th లో వన్స్ హీ స్టార్టెడ్, ఓకే వీళ్ళు చదువుతున్నారు, వీళ్ళకి తెలియదని చెప్పి మాకు సపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళు. ఓకే. సో ఒక 3 స్టూడెంట్స్ని 8th 9th నుంచే మాకు డిగ్రీ లెవెల్, ఇంజనీరింగ్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ కోర్స్ చేసేవాళ్ళు. సో ఆఫ్ కోర్స్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు టీచర్స్. సో యు ఆర్ వెరీ ఇంట్రోవర్టా అప్పుడు? ఆల్వేస్ ఇంట్రోవర్టే. అరుస్తాం కానీ బుల్లి కూడా కొంచెం బ్యాడ్. అంటే చాలా మంది షాక్ అవుతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇంట్రోవర్ట్ అని చెప్తే, నువ్వు ఇంట్రోవర్ట్ మరి వీడియోల ముందు అలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, క్లోజ్డ్ రూమ్ కదా, దేర్ ఆర్ నో పీపుల్ హియర్. సో మీ ఏమైనా ఇన్సిడెంట్ చెప్తారా వేర్ మంచి స్కూల్ ఇన్సిడెంట్ ఇంట్రెస్టింగ్? అంటే ఏ లెవెల్ ఇంట్రోవర్ట్ అంటే, ఆయన రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2016లో ఇక్కడ వచ్చిన తర్వాత పక్కనే మా యూనివర్సిటీ పక్కనే ఉన్నాం మనం. మొత్తం యాంగ్జైటీ కాలేజ్. ఇప్పుడు వెళ్ళి ఒక 4 ఫేస్ చేయాలా, లేకపోతే ఇక్కడ మనం కోర్స్ మానేసి వెళ్ళిపోదాం, లైక్ దట్ లెవెల్ ఆఫ్ సోషల్ యాంగ్జైటీ అనమాట. ఒక రూమ్లోకి వెళ్ళి 4 కొత్త వ్యక్తుల్ని కూర్చొని ఆయన పేరు ఇది అని చెప్పుకోవడం షాకింగ్. సో ఐ థాట్ ఆఫ్ లీవింగ్. అంటే ఎగ్జామ్ రాసి క్లియర్ చేసి సీట్ వచ్చి ఫీజు కట్టేసి అంత అయిపోయింది. కింద ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ ఉంటే కింద కూర్చున్నాను నేను, వెళ్ళిపోదాం ఇంకా కంటెంప్లేటింగ్. దట్ లెవెల్ ఆఫ్ సోషల్ యాంగ్జైటీ ఉండేది. మరి ఏంటి, వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్? యూనివర్సిటీ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ది రికగ్నైజ్డ్ ఐ హ్యాడ్ సమ్ ఏదో ఆలోచన ఉంది కానీ వ్యక్తపరచలేకపోతున్నాడు దీన్ని అని. సో లిటరలీ క్లాస్ రూమ్లో నేను మాట్లాడే వరకు ముందుకెళ్ళేది కాదు క్లాస్. సో దే ఫోర్స్డ్ మీ. అండ్ నా ఆలోచనలు కూడా ముందు స్కాటర్డ్ ఉంటుండే, బట్ పాయింట్కి మాట్లాడడము, ఆర్టికులేషన్ ఇవన్నీ ఇక్కడనే జరిగినాయి. సో అండ్ ఇందాక మీరు అడిగారు కదా 16 నుంచి ఈ రోజుకి ఏం మారిందంటే, ఇంత క్లియర్గా మాట్లాడగలుగుతున్నా, ముందు ఉండేది కాదు. ఓకే. ముందు ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉండేది. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నేను చూస్తున్నా, అంటే నేను ఎప్పటి నుంచి కాన్స్టెంట్లీ చూడడం మొదలెట్టి నాకు తెలియదు, బట్ మీ వీడియోస్ చాలా లెందీగా ఉండేవి ఫస్ట్. సో విచ్ ఇస్ ద వీడియో దట్ గేవ్ యూ, ప్రతి ఒక్కడికి ఒక క్రికెటర్కైనా లేకపోతే క్రియేటర్కైనా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఇన్నింగ్స్ ఒకటి ఉంటుంది. సో అలా మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి? కాంతారా. ఒక 2 years we were struggling. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మన కాంటెంట్ వెళ్తుంది అని చెప్పేసి. ఇప్పుడు నా ఫ్యామిలీలో తెలియదు మేమేం యూట్యూబ్ చేస్తున్నాం ఏంటని, దీషన్ వాళ్ళ ఫ్యామిలీలో నాకు తెలుసు. సో ప్రెషర్ ఏడికి పోతురు 2 ఏళ్ళ నుంచి. అప్పట్లో మా ఫస్ట్ రాగడి ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోయి కెమెరాలు పెట్టుకొని ఇద్దరం చేస్తుండే. అది చూసి ఇంకెన్ని రోజులు, సో ఒక నిస్సహాయత అనేది వచ్చేస్తుంది కదా, ఇంకెన్ని రోజులు చేస్తారు భయ్ అది అని. ఐ ఆల్వేస్ బిలీవ్డ్. బట్ కాంతారా అన్ని కుదిరినాయి, ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది. అది ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద లెంత్?
ఆ లెంత్ తక్కువ చేసినాం అప్పుడు ఫస్ట్ వీడియో లెంత్ తగ్గించడం 1 అవుతా ఐ థింక్ 1 అవుతా ఇంకొకప్పటికి 2-3 వచ్చినాయి. అది కాన్షియస్ డెసిజనా అంటే జనాలు చూడట్లేదు అంటే అంత లెంత్ చూడట్లేదు మనం ఐ గేవ్ నేను గివ్ అప్ ఇచ్చేసిన. ఐ ఫాట్ టూ ఏమంటారు డే 1 నుంచి చాలా మంది ఫ్రెండ్స్ తీసాను వీళ్ళందరూ చిన్న పెట్టాలి లాంగ్ ఫార్మ్ ఈజ్ ద ఫ్యూచర్ అని నమ్మే వ్యక్తిని నేను. ఇప్పుడు పాడ్కాస్ట్లు అవన్నీ వస్తున్నాయి అగైన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెండ్స్ లైక్ ఓకే లాంగ్ ఫార్మే మూవింగ్ ఫార్వర్డ్ వాల్యూ ఇస్తుంది జనాలు అంటే మెయిన్గా ఈ కమర్షియల్ వెంచర్ కాదు ఇది. అవునవును వీడియో నుంచి ఏదో వెళ్ళాలి ఆడియన్స్కి అని నమ్ముతాను నేను. సో అందుకని చేసేటోళ్ళము. బట్ ఇంకా 2 years ఎవ్రీబడి గాట్ ఫెడ్ అప్. అదేదో నేను ఎవరిని మాట వింటలేనా ఈగోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా. కానీ మీకు అనిపించలేదా దట్ మనము మన స్టైల్ ఒకటి లైక్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, నాకు నచ్చింది నేను చేస్తాను, జనాల కోసం నా ఫిల్మ్ మేకింగ్ ఎందుకు మార్చుకోవాలి అనే ఈగో ఒకటి ఉంటుంది. సో వెన్ యూఆర్ చేంజింగ్ యువర్ ఫార్మాట్ టు షార్టర్ వర్షన్ అప్పుడు మీకు ఈగో అడ్డం రాలేదు? అరే నేనేంట్రా జనాల కోసం మార్చడం. అదే ఈగో ఉందేమో అనుకొని నేను జనాల మాట వినడం స్టార్ట్ చేసిన. బట్ విత్ ఇన్ దట్ ఆల్సో వి ట్రై టు ఫిగర్ అవుట్ మళ్ళీ సినిమా బాగుండాలి అని స్టార్ట్ చేసినాము. లాంగర్ వీడియోస్ కూడా వచ్చినాయి. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గుడ్ కాంప్రమైజ్. ఓకే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ప్యాకేజింగ్ మార్చి ద మెసేజ్ వాజ్ ద సేమ్ కానీ కొంచెం ప్యాకేజింగ్ ఆడియన్స్ వేరే ఆడియన్స్ అని అది ఇట్ వాజ్ అ గుడ్ కాంప్రమైజ్. అగైన్ ఇప్పుడు యూట్యూబ్ వదిలేయడానికి కారణం ఐ మీన్ రివ్యూస్ వదిలేయట్లేదు మీరు అంటే మాటిమాటికి యూట్యూబ్ వదిలేస్తుందని చెప్తున్నారు బట్ రివ్యూస్ మూవీ రివ్యూస్ యూఆర్ క్విట్టింగ్. ఆ క్విట్ అనేది మూవీ రివ్యూస్ వదిలేయడానికి కారణం కూడా అదే. ఇనిషియల్గా ఏదైతే ఆలోచనతో వచ్చినామో అది ఓవర్ టైం డైల్యూట్ అయిపోయింది. ఏదైనా టాపిక్ చెప్పడానికి వచ్చినా కానీ ఆడియన్స్ తప్పలేదు నా తప్ప. బట్ ఎందుకు సో చెప్తున్నాను కాడికి వచ్చింది. అరే సో అది కదా మన పర్పస్. అవును ఐ థింక్ ఇట్స్ అబౌట్ కండిషనింగ్ ద పీపుల్. మీరు ఎలాంటి అలవాటు చేయడం, నేను ఇలానే ఉంటానని అలవాటు చేసి ఉంటే మేబీ అది మీకు తగ్గట్టు జనాలు తయారవ్వాలేమో. సెట్టింగ్ ద ఎక్స్పెక్టేషన్ కరెక్ట్. అదే నా తప్పే, నేను ఆడియన్స్ నేమ్ తప్ప. మీరు అది చెప్పారు వీడియోలో ఐ థింక్ 12 minutes 40 seconds అప్రాక్స్ వీడియోలో. బట్ నాకు తెలుసుకోవాలని ఏంటంటే డైవర్స్ పీపుల్ డైవర్స్ రియాక్షన్స్ ఇచ్చారు మీ ఆ వీడియో పెట్టిన తర్వాత. అప్రాక్సిమేట్లీ 13-14 hours అవుతుంది ఇప్పుడు దాకా. చాలా మంది పెట్టారు, చాలా మంది బాధతో పెడుతున్నారు, చాలా మంది ఆనందంతో థ్యాంక్ గాడ్ అని పెడుతున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఐ జెన్యున్లీ లైక్ యువర్ ఫ్యాన్స్, నేను ఫ్యాన్ అని చెప్తాను. సో ఐ ఎంజాయ్ యువర్ రివ్యూస్. ఇప్పుడు కొంచెం ఏంటంటే స్టైఫుల్ అయిపోయారు అనిపిస్తుంది. స్టైఫుల్ ఇన్ ద సెన్స్ చాలా మంది మీది మనం కొంచెం ముందు జోష్ 2016లో ఉన్నంత జోష్ ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక మగాడు ఎలా తగ్గుతాడో అలా తగ్గినట్టు ఉంది. సో అంత ఎంజాయ్ చేయట్లేదు. బట్ ఐ ఎంజాయ్ యువర్ రివ్యూస్. అలానే మనం కలిసాం. నేను ఒక స్పూఫ్ చేసినప్పుడు సార్ అది స్టోరీ లాగా పెడితే నేను వి మెట్ ఐ డిడ్ సమ్ కామెంటరీ ఆన్ సమ్ తెలంగాణ సాంగ్ మీద బ్యాక్లాష్ వచ్చినప్పుడు మేము మాట్లాడడం, అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. సో మీరు ఈ వీడియో ఏదైతే 12 minutes 40 seconds వీడియో ఏదైతే పెట్టారో వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ వైల్ రికార్డ్? ఇది ఒక సాంగ్ ఉంటుంది, గంటలో మొదలైంది కాదు ఈ భావన, అంతే ఎప్పుడు మరో జన్మలో మొదలైందేమో అనే టైప్లో. ఇది ఈ రోజు తీసుకున్న డెసిషన్ కాదు. అండ్ పొలిటికల్ లీడర్స్ లేకపోతే సినిమా యాక్టర్స్ వాళ్ళలాగా యూ కాంట్ అండూ దీస్ థింగ్స్. మీ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు యూ కాంట్ అండూ. సో వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ వైల్ రైటింగ్? మీరు రాశారని కూడా చెప్పారు. రికార్డింగ్, రైటింగ్ లేకపోతే అప్లోడింగ్ టైంలో ఏంటి మీ థాట్ ప్రాసెస్? ఇది మేము పర్సనల్ లైఫ్లో మాట్లాడుతుంటాం కదా, రివ్యూస్ వీ హ్యావ్ టు క్విట్ అని. ఐ థింక్ దిస్ ఆలోచన స్టార్టెడ్ ఇన్ 2025 సంక్రాంతి లాస్ట్ ఇయర్. ఎస్, ఓకే. లాస్ట్ ఇయర్ మన మీద ఇంక్రెడిబుల్ ప్రెషర్ ఉండే, మీకు గుర్తు రివ్యూలు పెట్టొద్దు అని చెప్పి కొన్ని సినిమాలకి. అప్పుడు లేకపోతే రివ్యూ పెట్టినా కానీ మంచిగా చెప్పండి అని అంటే ఫోన్లు ఇంకా తెలుసు మీకు ఎవరో, బట్ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు లైక్ అదే ఇంకా అసలు చెప్పనప్పుడు ఎందుకు చేసి వినండి స్ట్రైఫిలింగ్ అని చెప్పేసి ఆడియన్స్ నుంచి కూడా ప్రెషర్, సినిమా చచ్చిపోతుంది అంటే. ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ దట్ వీఆర్ గెటింగ్ కాన్స్టెంట్లీ? నిజం చెప్పొద్దు అని చెప్తున్నారు, అంతే. భజన చేస్తే ప్రాబ్లం లేదు. అదే నిజం చెప్పొద్దు, నిజం చెప్తే సినిమా చచ్చిపోతుంది, ఇది కొంతమందికి ప్రొఫెషన్ ఉండదు అది అని. నాకు అది గోస్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇండియా నా ప్రకారం. నిజం మీదనే నడుస్తుంది ధర్మమైన ఏదైనా. అసలు ఈథాస్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్రూత్, సత్యమే దేవుడు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సత్యం లేకపోతే బతుకుతుంది అంటున్నారు, లేదా నమ్ముతున్నారు, జనాల్ని నమ్మిస్తున్నారు. ఐ థాట్ ఐ హ్యావ్ నో ప్లేస్ దేర్. సో ఇది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. బట్ మిడిల్ క్లాస్ వ్యక్తులం కదా, మనకు టీం ఉంది,
శాలరీలు పోవాలి, మనము బతకాలి. సో ఒక 1 year లాక్కొచ్చినాము. బట్ నవ్ ఐ థాట్ ఇట్ వాజ్ లైక్ ఇంత ఇంక అసలు ఈ సంక్రాంతికి అన్నీ అయిపోయినాయి. ఇంక అసలు ఇంకా నాకు అర్థమైపోయింది ఈ వెళ్ళే డైరెక్షన్లో ఏ విధంగా అయిపోతుందంటే ఇండస్ట్రీకి రెవెన్యూస్ తక్కువైపోతున్నాయి అండ్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. సో ఎవరు విలన్ అంటే ఆ రివ్యూయర్స్ విలన్, స్కేప్ గోట్. ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రంప్ అమెరికాలో ఇండియన్స్ని విలన్ అని చూపిస్తున్నారో తెలుగు ఇండస్ట్రీకి రివ్యూయర్లు ఈజీ స్కేప్ గోట్స్ అయిపోయారు. వాళ్ళు అగైన్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అంటే ఇంకెక్కువ వెళ్ళి మాట్లాడలేదు కానీ వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఈజీ స్కేప్ గోట్ ఎవరున్నారు, ఆ వీల్ సినిమాని చంపేస్తున్నారు అది. ఐ థాట్ ఇట్లా ఇప్పుడు మాట్లాడేసేదంతా మాట్లాడేసినాం, మూవింగ్ ఫార్వర్డ్ కొత్త మాట్లాడడానికి ఏం లేదు. సో ఇట్స్ లైక్ ఓకే ఇంకేముంది మిగిలింది అని చెప్పేసి. డూ యూ రియలీ థింక్ రివ్యూస్ వల్ల ఆర్ అట్లీస్ట్ వీడియో రివ్యూస్ వల్ల సినిమాలు చచ్చిపోతాయని? లేదండి, అది నమ్మితే అసలు ఫస్ట్ డేనే చేసేటోళ్ళం కాదు. ఇప్పుడు మనకి సినిమా అన్నది ఏమంటారు ఫస్ట్ ప్రయారిటీ కాకపోయినా బట్ వీ లవ్ సినిమా. దట్స్ వై 5 years ఆఫ్ అవర్ లైఫ్ వీ హ్యావ్ లైక్ డెడికేటెడ్ టు సినిమా. ఇష్టం లేకుండా చేయలేం కదా, ఇష్టం. సో సినిమా బాగుండాలి, సినిమా బతుకుండాలి, అవన్నీ ఆ ఇంటెన్షన్తో వచ్చిన ఆలోచనలే. బట్ సినిమా తీసే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియట్లేదు. సో అది ప్రైమరీ కాన్ఫ్లిక్ట్ అక్కడనే ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలు ఎలాగో చాలా తగ్గిపోయాయి, చాలా మంది సినిమాలు తీయడం మానేస్తున్నారు అండ్ ప్రొడక్షన్ కూడా చాలా చేయట్లేదు సినిమాలు, రివ్యూలు కూడా మానేస్తున్నారు. రివ్యూలు ఎలాగో సినిమాలు ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి. సో సినిమాలు తగ్గిపోతున్నాయి కాబట్టి యూ వాంట్ సమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని మీరు యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ అదర్ ఏదో ఎక్కువ అటెన్షన్ దేనికి ఉంటుంది, ఓకే దానికి షిఫ్ట్ అవుతున్నారా? వ్యాలిడ్ ఇనఫ్ క్వశ్చన్, బట్ వి స్టార్టెడ్ విత్ దిస్. సో ఏదో కొత్త విషయం పట్టుకొచ్చేసి వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూట్స్. ఆల్రెడీ స్టార్టెడ్ దిస్ వే. సో కల్చరల్ కామెంటరీ స్పేస్లోనే స్టార్ట్ చేసినాము. వి స్టక్ టు ఇట్ ఫర్ 2 years. దెన్ వి చేంజ్ ప్యాకేజింగ్ మార్చి సినిమా అన్న ఒక వెసిల్లో వి స్టార్టెడ్ డూయింగ్ అవర్ థింగ్. లాస్ట్ 2 yearsలో అది సైడ్ ట్రాక్ అవుతుంది అండ్ ఇది ఇంకా కోర్స్ కరెక్షన్ అన్నది కనబడట్లేదు. సో అందుకని అబ్రప్ట్గా మార్చాల్సి వస్తుంది, రివ్యూస్ ఆపేయాల్సి వస్తుంది. బట్ కామెంటరీ అనేది ఫస్ట్ నుంచి ఉన్న విషయమే. అవును, మీరు కల్చరల్ స్టేషన్ నేను చూసిన వీడియోస్ కూడా దే గెట్ అ లాట్ ఆఫ్ అటెన్షన్, వ్యూస్ అవన్నీ వస్తాయి. సో మీరు అది చేసినా కూడా యుల్ గెట్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్. మనీ ఈజ్ నాట్ ద అజెండా. కానీ ఇది ఒక వాదన ఉంది కదా దట్ మీరు సినిమాల నుంచే మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు తిన్న ప్లేట్లోనే హోల్డ్ చేస్తున్నారు ఇదని. అండ్ రియల్లీ మూవీ రివ్యూస్లో అంత డబ్బులు ఉన్నాయా? మరి డబ్బులు ఉంటే మనం ఇప్పుడు 5-star హోటల్లో కూర్చొని చేయాలి. చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు కదా 7-star హోటల్లో చేస్తాం. మరి మనం ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో మనీ లేదు. నో, సిపిఎం ఇప్పుడు లోయెస్ట్. ఇప్పుడు మనం టెక్నికల్లీ మాట్లాడుకున్నా కానీ మూవీ రివ్యూస్కి ఇప్పుడు యూట్యూబ్లో ఫినాన్స్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ ఇలాంటి వాటికి సిపిఎం ఎక్కువ ఉంటుంది. అంటే పర్ 1000 ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో లైఫ్ ఎక్కువ ఉంటుంది వాటికి. ఎడ్యుకేషన్ వీడియోస్ ఒక రివ్యూ 3 రోజుల తర్వాత ఎవరు చూస్తున్నాడు? అవునవును. అంటే గివెన్ ఎవ్రీథింగ్ మా రివ్యూస్కి కొంచెం రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, బట్ ఓవరాల్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. ఇట్స్ నాట్ లైక్ కుకింగ్ ఛానల్. నో, కుకింగ్ కొత్తోడు వస్తుంటాడు, చూస్తుంటాడు రైస్ ఎలా పెట్టాలి. కామెడీ ఛానల్ అయినా దానికి ఒక రిపీటెడ్ ఆడియన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమా స్టేల్ అయిపోయింది, ఒక రివ్యూకి అసలు లైఫే లేదు. సో పీపుల్ అదే అంటున్నా కదా, అది ఒక మిరాజ్ క్రియేట్ చేసారు, ఏదో డబ్బులు అది దోచుకుంటారు అది ఇది. అగైన్ పీపుల్ నమ్ముతున్నారు. మేబీ వీ షుడ్ హావ్ డన్ ఏ బెటర్ జాబ్ ఈ విషయాల గురించి మాట్లాడాలి అని చెప్పి. మనం అంత అటెన్షన్ ఇవ్వం దానికి, ఎందుకంటే వీ నెవర్ టుక్ అవర్ సెల్ఫ్ సీరియస్. ఎగ్జాక్ట్లీ. మీరు మొన్న డైలాగ్ అన్నారు ఏంటంటే ఇట్స్ జనాలందరూ మనని సీరియస్ తీసుకుంటున్నారు కదా, సో వీ షుడ్ స్టార్ట్ టేకింగ్ అవర్ సెల్ఫ్ సీరియస్. ఐ థింక్ అదే. సో ఇది మనం జనాలు లైక్ సినిమా ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నాము, మాకు ఒక అజెండా ఉన్నది, మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇవేదో ఒక వెసిల్లా వాడుకొని చేసినాం కానీ ఏదో ప్రెడేటర్స్ లాగా లేకపోతే పారాసైట్ లాగా సినిమా మీద పడి అది దోస్ ఆర్ కన్వీనియంట్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ బీన్ గివెన్. అగైన్ ఓవర్ టైమ్ 2 years బ్యాక్ నుంచి అంటే సినిమా బాగుండాలి ఎప్పుడైతే 3 years బ్యాక్ స్టార్ట్ చేసినామో క్లియర్ ట్రెండ్స్, సంక్రాంతి ట్రెండ్, తెలుగు సినిమా ఎటుపోతున్నది, రెవెన్యూస్, ఫుట్ ఫాల్స్ అదంతా ఉన్నది. అగైన్ దోస్ వీడియోస్ ఆర్ పబ్లిక్, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద ట్రెండ్స్ దట్ వీ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఆర్ కమింగ్ ట్రూ నౌ. సో ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ రివ్యూస్. సో ఇప్పుడు
ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది ప్రతి వీడియో కింద రివ్యూ కింద ఏంటంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి మాట్లాడరా, నీ షార్ట్ ఫిల్మ్ కి మేము రివ్యూ ఇస్తామో లేకపోతే నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తేనే అర్హుడివి అని. ఆర్గ్యుమెంట్ కి ఏంటి మీ ఆన్సర్? రెండు విషయాలు. సినిమా అన్నది పెద్ద విషయం. ఇప్పుడు మా దగ్గర సినిమా కెమెరాలు అవన్నీ వీ కెన్ హైర్ థింగ్స్, తీయలేడు తీయొచ్చు. నాకు ఏ రోజు కూడా సినిమాని నేను గొప్పగా చూస్తాను. సినిమా తీసే అర్హత నాకుందని నేను అనుకోలేదు ఎప్పుడు. ఈవెన్ దో షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న చూడండి, నేను ఇట్స్ బిగ్ థింగ్. సో యూట్యూబ్లో ఎవరైనా షార్ట్ ఫిల్మ్ పెడతారు స్టూడెంట్స్ అన్నా కానీ ఐ లుక్ ఇట్ యాజ్ ఎ గుడ్ థింగ్. సో నాకు అర్హత లేదు. సెకండ్ పాయింట్, అది నా జాబ్ కాదు. క్రిటిసిజం ఈజ్ అ వ్యాలిడ్ ఇనఫ్ జాబ్. అండ్ క్రిటిసిజము లేదా ఆర్ట్ ఫామ్ అనేవి కంబైన్గా డెవలప్ అయినాయి. సో క్రిటిసిజం అనేది ఇండిపెండెంట్ ఆర్ట్ ఫామ్. మాట్లాడడం అండ్ చాలామంది చెప్తూ ఉంటారు, ఇది మొన్న కూడా నేను పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్లో చెప్పిన ఫస్ట్ టైం, నా కరికులంలో క్రిటిసిజం ఉన్నది యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం. అవన్నీ నేను చెప్పుకోలేదు కానీ సో క్రిటిసిజం అన్నది ఇండిపెండెంట్ ఆర్ట్ ఫామ్. ఎందుకంటే ఈ సినిమా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఒక ఆర్ట్ ఫామ్ అన్నది ఆడియన్స్ లోపల ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లోపలికి ఇమోషనల్ స్టేట్, ఇమోషనల్ పిక్చర్ ఒకటి క్రియేట్ చేస్తుంది. దాన్ని క్యాప్చర్ చేయడం, ఎన్క్యాప్సులేట్ చేయడం, వర్ణించడం, అది క్రిటిక్ పని. అదొక ఆర్ట్ ఫామ్, అదొక ఆర్టికులేషన్, అదొక ఎసెన్స్ ఉన్నది దానికి. ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. క్వెంటిన్ టారెంటినో ద క్రిటిక్ అండ్ ఫిల్మ్ వస్తుంది, దాంట్లో క్వెంటిన్ టారెంటినో అడ్రస్ చేసే విషయాలు నేను అనుకుంటున్నాను. ఏంటిది కాన్సెప్ట్? క్రిటిక్స్. ద క్రిటిక్, ద ఫిల్మ్ నేమ్ ఇస్ క్రిటిక్. అంటే ఇట్స్ ఫర్ క్రిటిక్స్ అగేన్స్ట్? అదే ఆయన మాట్లాడతాడు ఏంటి అసలు క్రిటిసిజం అంటే ఒక హిందీలో సినిమా వచ్చింది కదా, రివ్యూవర్స్ ని లేపేస్తూ ఉంటారు. అదే ఆల్. బట్ అఫ్ కోర్స్ కామెడీ కోసము విలిఫై చేసే వాళ్ళు స్టంట్లు ఉంటారు. బట్ క్రిటిసిజం లేకపోతే ఆర్ట్ ఫామ్, దీస్ ఆర్ ఆల్ సింబయాటిక్ థింగ్స్. అండ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్ట్ ఫామ్. అండ్ ఇప్పుడు నాకు చాలా ఫస్ట్ నుంచి అగైన్ లాంగ్ ఫామ్ ఉన్న తర్వాత షార్ట్ ఫామ్ వచ్చిన ద బిగ్గెస్ట్ క్రిటిసిజం దట్ ఐ గెట్ ఈస్ దిస్ ఈజ్ నాట్ ఎ రివ్యూ అంటారు. స్ట్రెంగ్స్ అంటే పాజిటివ్స్ నెగటివ్స్ మాట్లాడాలి, ఒక రేటింగ్ ఇవ్వాలి, దీనికి ఒక ఫార్మాట్ ఉంది అని. అదొక కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ ఇప్పుడు ఏదో వెబ్సైట్లు, ఇనిషియల్ వెబ్సైట్లు, ఐడియల్ బ్రెయిన్ ఇలాంటి వాళ్ళు సెట్ చేసి ఉన్నారు. రివ్యూ అనేది ఈ విధంగానే ఉండాలి, లేకపోతే క్రిటిసిజం అనేది ఈ విధంగానే ఉండాలి అని చెప్పేసి టెంప్లెట్ ఏం లేదు. తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా అనేది ఒక టెంప్లెట్. మీరు ఆ సినిమా ఆ విధంగా తీయొచ్చు, తీయకపోవచ్చు, బట్ అదే సినిమా కాదు. అదేవిధంగా ఈ ప్లస్లు నెగటివ్లు మాట్లాడాలి అనేది అదొక కన్వెన్షన్. బట్ అదే రివ్యూ అని చాలామందికి అదొక అపోహ ఉన్నది. దాన్ని కరెక్ట్ చేయాలేమో మనలాంటి వాళ్ళే, బట్ ఎవరిని చేయలేకపోతున్నాము. బట్ అది సో నాకు ఒక స్టైల్ ఉన్నది, లేకపోతే ఒక మాట్లాడే విధానం ఉన్నదని నేను అనుకుంటాను. సో దట్స్ వాట్ ఐ హవ్ డన్. సో అది రివ్యూలు కాదంటారు చాలామంది, బట్ ఇట్స్ ఓకే. దానికి ఏం ఫామ్ లేదు. అంటే నేనేమంటారు, క్రిటిసిజం ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్ట్ ఫామ్. యా, డెఫినెట్లీ. అండ్ దట్ ఈజ్ మై జాబ్. సినిమా తీయడం నా జాబ్ కాదు. అట్లీస్ట్ ఇట్ వాస్ ఫర్ 5 years, నాట్ ఎనీమోర్. సో ఇప్పుడు మీరు ఇది అనౌన్స్ చేశారు కదా, ఈ వీడియో పెట్టారు, ఇదంతా చాలామంది డిఫరెంట్గా కామెంట్ చేస్తున్నారు దాని గురించి. దీంట్లో మీ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ అని చెప్పలేను, ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ డెసిజన్ వెనకాల? లేదు. మీ ఫ్యామిలీకి తెలుసా మీరు రివ్యూస్ అవన్నీ చేస్తున్నారు? ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. లేదు, పెద్దగా ఏం తెలీదు. ఓకే. ఇదే సో వన్ థింగ్ దట్ ఇప్పుడు నాకు వి బోత్ ఎంటర్డ్ అవర్ 30s, డిసిషన్ మీద ప్రెషర్ ఉంటుంది, పెళ్లి చేసుకో అది ఇది అని చెప్పేసి. నా మీద పెద్దగా ఏం లేదు. ఐ థింక్ మై పేరెంట్స్, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ ట్రెడిషనల్ పేరెంట్స్, వాళ్ళంతటా వాళ్ళు పెరిగారు కదా, మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాకు తెలిసి. మళ్ళీ పెద్ద ప్రశ్నలు అడగారు, నాకే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. చెప్తా కదా, వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకింగ్. సో ఏదైనా చెయ్యాలి వాళ్ళకి, బట్ మేబీ వీటన్నిటి కావాల్సిన నేను వాళ్ళకి ఎప్పుడు ఏం చేయలేదు, ఏం చేయలేను కూడా కావచ్చు. అదో గిల్టీనెస్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. సో వాట్ ఈస్ దట్ వన్, అంటే చాలా జరుగుతాయి ఒక డెసిజన్ తీసుకోవడానికి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ వల్ల మనము ఒక డెసిజన్ తీసుకుంటాం, ఇనఫ్ రవ్ అని, అది బాటిల్ అప్ అయ్యి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విత్ ఇన్ రిగార్డ్స్ టు స్టాపింగ్ రివ్యూస్? అదే ఈ ఫెస్టివల్ లాస్ట్ 2025 సంక్రాంతి అప్పుడే ఓకే మనం ఆపేయాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి ఇది అంతా జరిగింది. 2015 సంక్రాంతికి కూడా బిహైండ్ ద సీన్స్ కొన్ని విషయాలు జరిగాయి, అవి మనం ఈరోజు చెప్పు. అదే బట్ మెయిన్గా
ఇంకా నేనేమంటారు ఆ మెయిన్ ఐ థింక్ మై బాడీ హెల్త్. 3 months నాకు సర్జరీ అయింది అక్టోబర్లో. ఇమీడియట్లీ దెన్ బాడీ ఏమంటారు కొంచెం పెయిన్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. నేను 10 రోజులు రెస్ట్ తీసుకుంటే అక్టోబర్లోనే సెట్ అయిపోయేదేమో. లేదు, మనం రెలవెంట్ ఉండాలి, పరిగెత్తాలి, మన ఫస్ట్ రివ్యూ పడిపోవాలి, మనం ఉండాలి. నంబర్ 1 మీరు ఆబ్వియస్లీ, బట్ అట్లీస్ట్ మన టాప్ 3లో ఉండాలి. ఎందుకో ఇది ఏ రోజు లేదు, బట్ సడన్గా ఇండస్ట్రీయో లేకపోతే ఆడియన్సో అంటే అనా రివ్యూ అంటే మనం లైక్ వీ స్టార్ట్ ఆల్సో ఫీలింగ్ ఇక్కడ కొంచెం వచ్చింది అనుకుంటా ఆ విషయాలని. అంటే మనం కూడా యూట్యూబర్, మనం ఎఫర్ట్ పెట్టాలి. ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ డ్రివెన్, బట్ ఆల్సో సమ్వాట్ ఈగో. అది మన ఆడియన్స్ నా ఒపీనియన్ చూస్తారు అన్నది ఒకటి ఉంటుంది, బట్ ఆల్సో అది మనం పెట్టాలి, కాంపిటీషన్లో ఉండాలి, ఫైట్ ఇవ్వాలి, స్పోర్ట్స్ పర్సన్ స్టఫ్, అవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చి ఒక రోజు రెస్ట్ తీసుకోలేదు, లేకపోతే ఆగలేదు, కూర్చోవద్దు అన్న దగ్గర సినిమాలు 3 గంటలు కూర్చొని సినిమాలు చూడటం, అది అగ్రివేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఒక పాయింట్లో బయటికి వెళ్ళాలా, ఇప్పుడు యూజువలీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యూ, బట్ 5 kilometers or 6 kilometers ట్రావెలింగ్ ఆన్ ఏ రోడ్ భయమవుతున్నా. ఓకే, అది ఎందుకు అని చెప్పేసి ఓకే ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. మేబీ సెల్ఫిష్ డెసిషన్ కావచ్చు. ఐ థింక్ దట్ బ్రోక్. టూ మచ్ అటెన్షన్ మనిషి మీద కూడా వస్తుంది దానివల్ల, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కదా. ఉండొచ్చు మేబీ, అంటే దట్ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లం. ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ఇప్పుడు నా పేరు కూడా చాలా మందికి తెలియదు. నేనేం చదువుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చినాను, ఈ రోజు వరకు పెద్దగా చెప్పలేదు, ఈ రోజు కూడా డీటెయిల్గా చెప్తలేను. బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఆర్ టీమ్ ఆల్వేస్ బిలీవ్స్ ఆలోచనల మీద డిస్కషన్ జరగాలని. బట్ రాగడి అనేది ఛానల్ పేరు. రాగడి అంటే టాప్ సాయిల్, రేగడి నేల అంటారు కదా. అది రాగడి నేను ఎప్పుడు అయిపోయింది నాకు కూడా తెలియదు. నేను కూడా రాగడి అంటే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాను. సో నాకు ఒక ఎంబాడీ రాగడి అన్న ఒక మనిషిలా క్రియేట్ చేసి, ఒక విలన్ని క్రియేట్ చేసి ఈడు అనేసరికి అది కాదు కదా పాయింట్, నెవర్. ఇప్పుడు మీరు యూఆర్ క్విట్టింగ్ రివ్యూస్, మూవీ రివ్యూస్. సో మీరు ఎవరైతే మీ రివ్యూ స్టాప్ చేయాలని ఉండుంటారు కదా, అరే ఆపేయాలి సినిమా, ఉంటారు చాలా మంది ఉంటారు, అరే ఈ సినిమా రివ్యూస్ ఆపేయాలరా అనే వాళ్ళకి విన్ లాగా ఉంటుంది కదా ఇది. డస్ నాట్ మ్యాటరా అసలు అది ప్రయారిటీ లిస్ట్లో కూడా లేదు. దేర్ ఆర్ అదర్ బిగ్గర్ థింగ్స్ హియర్. నౌ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏ విధంగా సర్వైవ్ కావాలి, లైక్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. బిగ్గర్ థింగ్స్ మనం దాని గురించి మాట్లాడేది. సర్వైవల్ ఇస్ బిగ్గర్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ హియర్. నా ప్రాబ్లమ్ బాధ్యత ఏమైపోయిందంటే, నేను తీసాను అయితే మాకు ఒక కమిట్మెంట్ ఉన్నది, మేము ఏం చేయాలో మాకు ఉన్నది. సో మేమిద్దరే ఉన్నప్పుడు ఏమైనా చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వు కొంచెం వేరే పీపుల్ యాడ్ అయ్యారు, వాళ్ళకి లైక్ వాళ్ళు ఇంట్రెస్టెడే. ఇప్పుడు ఈ డెసిషన్ నేను తీసుకున్నప్పుడు వద్దు అని లక్కీలీ వద్దని ఎవరు అనలేదు. ఎవ్రీబడి వదిలే క్యాలిబ్రేటింగ్ ఏం చేద్దాము నెక్స్ట్ ఏంటి అన్న జోన్లోనే ఉండే. బట్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉన్నది కదా. నాకు తీసాను, వీఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ దట్ కమ్ అప్. రెస్ట్ ఆఫ్ ద టీమ్ వీ హ్యావ్ టు టేక్ కేర్. సో దట్ ఈస్ ద బిగ్గర్ ప్రయారిటీ. సో ఇప్పుడు మీరు క్విట్ చేశారు, ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది మీ రివ్యూస్ అవన్నీ చూస్తారు, చూసి దే అప్రిషియేట్ యూ అలా మాట్లాడుతుంటారు కదా. సో ఎవరైనా మెసేజ్ చేశారా, వై ఆర్ యూ టేకింగ్ దిస్ డెసిషన్ అని? అంటే నేను అగైన్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అప్పుడు కొంతమంది పీపుల్ మనకి కాల్ చేసే బ్యాచ్ ఉంటారు, కొంతమంది ఫోన్లు చేసి ఊరికే ర్యాండమ్గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ సినిమాలు వస్తే మనం పాజిటివ్ రివ్యూలు ఇస్తామేమో అని చెప్పేసి. అలాంటి వాళ్ళ సినిమాకి ఆబ్వియస్లీ మనం ఆబ్జెక్టివ్గానే ఉంటాం, బాగుంటే బాగుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. వాళ్ళు ఎవరో మనకు ఫోన్ చేసినా మన ఫ్రెండ్స్ అయిపోరు కదా, వాళ్ళు అనుకున్నారేమో కానీ. సో ఫ్రెండ్సే కానీ సినిమా తమ్ముడు పేకాట్ టైప్ లో. నాకు వాళ్ళు ఫ్రెండ్స్, నాకు అసలు ఫ్రెండ్స్ కూడా కాదు, బట్ వాళ్ళు హట్ అయ్యడం హట్ అవుతారా. సో లాస్ట్ ఇయర్ నుంచి అసలు నేను ఇండస్ట్రీ నుంచి పొగుడుతూ ఫోన్ చేసినారే, కొంచెం పొగరబోతులానే అనిపిస్తుంది. బట్ ఐ స్టాప్ రెస్పాండింగ్ టు పీపుల్. సో మేబీ ఐ డోంట్ నో, మెసేజ్ చేసి ఉంటారు బట్ మీరు నా నంబర్ కూడా లేదు ఎవరి దగ్గర. సో ఇప్పుడు మీరు చాలా ప్రో తెలంగాణ వాదిలా కనిపిస్తుంటారు. ఆబ్వియస్లీ మీ బ్యాక్గ్రౌండ్ అదంతా చెప్పారు, దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. సో చాలాసార్లు మీరు తెలంగాణ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. చాలా మంది ఏంటంటే తెలంగాణ హీరో సినిమా వస్తే చాలు ఈయన భజన చేస్తాడనే టైప్లో కూడా అనుకుంటారు. సో విచ్ ఇస్ నాట్ ట్రూ బై ద వే. బికాస్ తెలంగాణ అంటే ఏమనుకుంటా అంటే మావుడు ఉండాలని నేను అన్నాను.
ఐ బిలీవ్ ఇన్ మెరిట్. అక్కడ ఉంటే మంచి సినిమా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అది మంచి సినిమా కాకపోతే ఐఎమ్ టఫర్. ఐఎమ్ టఫెస్ట్ ఆన్ తెలంగాణ హీరోస్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా కామెంట్స్ చూసాను దట్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. అంతే నాకు తెలంగాణ నుంచి ఒక ఫేస్ అమ్మో ఏదో పార్టీ జాయిన్ అవుతారు అలాంటివి. నేను 4 కిలోమీటర్లు పోలేకపోతున్నా. నేనేం పాలిటిక్స్ లోకి వెళ్ళరా? మంచి స్పోక్స్ మెన్ లాంటి పదవి ఇస్తే. థ్యాంక్ యూ. లేదు నాట్ ఎట్ ఆల్. లేదా ఓకే. నెక్స్ట్ మీరు యూ వాంట్ టు బికమ్ లైక్ సమ్ అదర్ క్రియేటర్, ఎవరో క్యాషింగ్ ఇన్ ఆన్ పబ్లిక్ అదేంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడి అలా మనీ చేసుకుందాం అనుకుంటున్నారని. ఈ ప్రెషర్ ఫస్ట్ నుంచి ఉండే మాకు, చేయండి. ఐ థింక్ ఈ అపోహలన్నీ మా కంటెంట్ రావడం స్టార్ట్ అయిన తర్వాత బంద్ అయిపోతాయి. ఓకే. మీరు లాస్ట్ లో కొంచెం ఏదో కాంట్రవర్షియల్ గా మాట్లాడారు ఏంటంటే ఏఐ వాడి చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ఏవో వీడియోలు పెడుతున్నారు. అది రికార్డింగ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అంటా ఉండే నువ్వెవరు నన్ను ఉద్దేశించాను లేకపోతే. ఐ సెడ్ ఇట్ వెరీ ప్లెయిన్లీ. ఏంటంటే అగైన్ రాగడి స్టార్ట్ అయినప్పుడు మీరు జస్ట్ న్యూస్ రీడర్ లా కాదు, మీ టేక్ ఉంటుంది దాని మీద. అంటే నేను ఐ థింక్ మా టీం కూడా చెప్తుంటా, టెక్నాలజీ ఫోకస్డ్ ఉంటాను నేను బాగా. సో ఇన్ ద వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ క్రియేటివిటీ ఏదైతే లేకపోతే ఎవడైతే మనిషిలాగా కనిపిస్తున్నాడో వాడే సర్వైవ్ అవుతాడు. రిపీటబుల్ థింగ్స్ అనేటివి టెక్నాలజీ విల్ టేక్ ఓవర్. సో ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. ఏదైతే మన ఫ్లాస్ ఉంటాయో, నువాన్సెస్ ఉంటాయో అవి ఉంటేనే జనాలు మన లెవెల్లో కనెక్ట్ అవుతారు. సో నేను ఆ లెవెల్లో ఉన్నాను. ఇట్స్ నాట్ నాకు ఇండివిజువల్లీ ఎవరు కొంతమంది గూగుల్ చేసి వాళ్ళకు సమస్య లేదు. సో ఇప్పుడు ఐ కీప్ లిసనింగ్ టు దిస్ ఏంటంటే రివ్యూవర్స్ అనే వాళ్ళు యాక్యురేట్ ఉండాలి. రివ్యూవర్ ఏం చెప్తాడో సినిమా కలెక్షన్స్ కూడా అలా ఉండాలి, లేకపోతే జనాలు ఎక్కువ మంది చూడాలి. ఇప్పుడు మీకు పలానా సినిమా నచ్చితే అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా రిజల్ట్ వస్తే నువ్వేం రివ్యూవర్, నీ క్రెడిబిలిటీ అలాంటి షుడ్ రివ్యూవర్స్ బి యాక్యురేట్? అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు రూట్ కదా. ఎవరైతే టెక్నీషియన్ ఆ ప్రాజెక్ట్ నమ్మి చేస్తున్నారో, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా, దే హ్యావ్ టు బి యాక్యురేట్. అలాంటప్పుడు డబ్బులు పెడుతున్నారు వాళ్ళు, లిటరలీ ఫ్లాప్ ప్రాజెక్ట్ మీద వాళ్ళని డబ్బులు పెడతారు. సో రిజల్ట్ అన్నది ఎవ్వరికి తెలియదు, ఎస్పెషల్లీ ఈ టైమ్స్లో. ఎప్పుడైనా ఎవ్వరికి తెలియదు. సో అగైన్ అదే రివ్యూ. ఇప్పుడు నా మోస్ట్ ఇన్ఫేమస్ మూమెంట్ ఏంది, లైగర్ అంటారు. నాకు తెలియదు. లైగర్ నేను చూసినాను, వచ్చినాను, రివ్యూ చెప్పినాను, అంతే. అండ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. వెళ్ళి మీరు చూసుకోండి. ఐ హావ్ నెవర్ టేకెన్ మై బ్యాక్. లైక్ నా మాటని, రివ్యూని ఎప్పుడు మేము వెనక్కి తీసుకోలేదు. ఇట్స్ అంతే. మనకు తెలియదు ఏ సినిమా ఎట్లా ఎందుకు హిట్ అవుతుంది ఏంటి అని చెప్పి. అక్కడ ఏమనిపించింది అది ఆర్టికులేట్ చేయడం ఈజ్, నేను లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ ఎ రివ్యూవర్, మై ఇంటెన్షన్ వాజ్ ఆ సినిమా నాకు ఒక ఇమోషనల్ పిక్చర్ ఇచ్చింది, ఇమోషనల్ స్టేట్ క్రియేట్ చేసింది నా బ్రెయిన్లో. దాన్ని యాజ్ యాక్యురేట్ యాజ్ పాసిబుల్, యాజ్ కన్సియస్ యాజ్ పాసిబుల్ ఆర్టికులేట్ చేసి చెప్పడం, అది నా పని. అది నేను చేస్తాను. అది హిట్ సినిమానా, ఫ్లాప్ సినిమానా, అది మూవింగ్ ఫార్వర్డ్ ఎట్లా రిసీవ్ అయింది, అది నా చేతిలో లేదు. ఓకే. సో యాక్యురసీ అంత ఇంపార్టెంట్ కాదు అంటే నాకు తెలియదు. అది ఇట్స్ నాట్ మై జాబ్. కానీ నేను చూస్తూ ఉంటాను కదా, ఏ రివ్యూవర్ యాక్యురేట్ గా ఉంటాడు అంటే జనాలకి తీసేవాడే, లేకపోతే రివ్యూవర్ ఏం చేస్తాడు. అదే ఓకే. బట్ సినిమా చూసి అరే నాకు ఇది ఇలా ప్రిడిక్షన్ కాదు. రివ్యూవర్ ఇస్ నాట్ ఎ ప్రిడిక్టర్. నో, ప్రిడిక్ట్ చేసే క్యాండిడేట్ కాదు. ఇప్పుడు యాజ్ ఫన్, ఇప్పుడు సినిమా బాండల్ లైవ్ చేస్తాం కదా, ఫన్ కోసం కథలు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి సినిమాకి. అవి కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి, వైరల్ అవుతాయి. మేము ప్రతి సినిమాకి చేస్తాం. మీరు మా లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. లిటరలీ ఎవ్రీ చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు వి ప్రెడిక్ట్ ద స్టోరీ. కొన్ని సినిమాలకి ఎందుకంటే క్లిప్పులు వైరల్ అవుతాయి, సో దాన్ని వెపనైజ్ కూడా చేసారు. ఒక సినిమాకి చాలా పాపులర్ అయింది, దాన్ని ఈ వెబ్సైట్ వాళ్ళు వచ్చేసి ఏదో లీక్ లాగా మాట్లాడతారు. లీక్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అది నాకు ఇండస్ట్రీలో అసలు ఎప్పుడు తెలియదు నాకెక్కడి నుంచి వస్తాయి లీక్లు. సో ఏంటంటే మీరు చాలా రివ్యూస్ చెప్పారు కదా, సో మీకు అరే మీరు ఆల్రెడీ చెప్పారు లైక్ కాంతారా ఇస్ ద బెస్ట్ అది మీకు హ్యాపీనెస్ ఇచ్చిందా? చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే ఒకసారి అగైన్ మీ ఆడియన్స్ కూడా చెప్తాను, వెళ్ళి నా కాంతారా రివ్యూ చూడండి, మా కాంతారా రివ్యూ చూడండి అని. సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, వెరీ, ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్ వాజ్ లైక్ బర్స్ట్ ఆఫ్ ఇమోషన్, వెరీ పర్సనల్. అగైన్ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అంత పర్సనల్గా నేను ఏ రోజు మాట్లాడలేదు. కానీ మీది ఫేమస్, అందరూ ఓజీ రివ్యూ, మన ఓజీ సినిమా రివ్యూ కాదు, జిగర్ తండా సలార్. సలార్ ఇస్ ద ఎస్, సలార్ మనం కలిసే చూసినాం కదా.
లేదు లేదు, నేను వేరే సైడ్ చూసాను. ఓకే. చాతిన్ పాతాళానికి అది జిగర్తండ డబ్ల్ఎక్స్. అవునా? ఓకే ఓకే ఓకే. ఇవి సలార్ ఇవన్నీ హైలైట్ రివ్యూలు. సలార్ అందరం చూసినాం. ఓకే. డెడ్ అక్కడ ఆడియన్స్ అందరూ బాగాలేదు అన్నారు, బట్ నాకు ఎక్కింది. అగైన్ ఇప్పుడు లైగర్ ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకోలేదో నా సలార్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఏ క్రౌడ్తోనైతే సలార్ చూసినానో వాళ్ళకి నచ్చలేదు. నేను వచ్చి నా రివ్యూ నేను పెట్టేసిన. ఇనీషియల్ కామెంట్స్ అన్ని చూస్తే ఈరోజు ఏ విషయాలు అయితే సినిమాలో హైప్ అవుతాయో, ఫైట్లు, మ్యూజిక్, ప్రభాస్, అవన్నీ నెగిటివ్స్, ఫ్యాన్స్ నుంచి నెగిటివ్స్ కామెంట్స్ ఇంకొన్ని. సో అగైన్ ఇప్పుడు సలార్ సినిమా ఓవర్ టైమ్ హిట్ అయిపోయింది కదా, అప్పుడు నా రివ్యూ నేను లైక్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ డూ. హౌ ఇట్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. సో మీకు ఇది బెస్ట్ మూమెంట్, మీకు హ్యాపీనెస్ అని ఇచ్చిన మూమెంట్ ఇది కాంతారా. సో మీకు ఐ థింక్ ఫస్ట్ హిట్టే బిగ్గెస్ట్ హిట్, ఆ తర్వాత ఇంకేం పెద్ద ఏమీ లేదు. చూస్తారు ఒకసారి అంటే రెజనేట్ అయ్యి, అంటే చాలా మంది పెద్దోళ్ళకి వచ్చేసి దే ఫీల్ ద సేమ్ అని చెప్పేసి. నేను దాంట్లో బేసికలీ ఐఎమ్ వెరీ రిలీజియస్ పర్సన్. సో ఆ యాంగిల్ మాట్లాడినాము, వాట్ ఇట్ మీన్స్, గ్రామ దేవతలు అంటే ఏంటి. అగైన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రాండ్ పేరెంట్స్, సో అదొకటి ఉంటుంది. అవన్నీ ఐ స్పోక్ విత్ ఇన్ 3 minutes. ఐ స్పోక్, ఐ షౌటెడ్ ఆల్సో. సో అగైన్ దట్ ఈస్ ద పీక్. ఐ థింక్ లాస్ట్ 4 years లో పీక్ దాటలేదు. ఓకే. సో మీకు బాగా పెయిన్ఫుల్ మూమెంట్ ఏంటి రివ్యూస్ ఈ టోటల్ ప్రాసెస్లోనా? లాస్ట్ ఇయర్ సంక్రాంతి. అంటే ఏంటి మీకు ఆ కాల్ వచ్చిన దగ్గర నుంచా? నేను మొత్తం కూర్చొని, నేను మామూలుగా ఫుటేజ్ వాడను, అంటే ఇప్పుడు బార్బెల్ యూజెస్ ఫుటేజ్ ఫర్ ఫిల్మ్స్, మీమ్లు గిమ్ కూడా వేస్తుంటారు. నాకు ఫస్ట్ నుంచి తెలిసి ఇలా ఐపీ లేదో చేస్తారని. నేను అందుకనే ఐ రెస్పెక్ట్ పీపుల్స్ ఐపీ. నేను థియేటర్లో ఫోటోలు తీయను, ఆ ఫుటేజ్ వేయను, ఏ రోజు కూడా వాళ్ళ సినిమాలు ఏం వాడను. సినిమా తెలియాలని చెప్పి తమ్నైల్లో కొన్ని పోస్టర్స్, పబ్లిక్లీ రిలీజ్ చేసిన పోస్టర్స్ పెడతాను, బట్ అది కూడా వెపనైజ్ చేస్తారేమో అని చెప్పేసి ఐ వాజ్ విత్ వివేక్ ఓన్లీ. సో వివేక్ ఈజ్ నాట్ ఓబ్రాయ్. లాస్ట్ ఇయర్ కూర్చొని, అంటే ఆ సినిమా ముందు రోజు అన్ని తమ్నైల్స్ రిమూవ్ చేసినాం. ఆ రోజు అసలు ఎందుకు బంద్ చేద్దామని రివ్యూస్ అన్న జోన్లో ఉండే, బట్ లేదు ఒక పాయింట్ ప్రూవ్ చేద్దాము, రివ్యూ చేద్దాము, ఏదైతే అదైందని చెప్పేసి నైట్ అంతా కూర్చొని తమ్నైల్స్ అన్నీ తీసేసి కొన్ని వీడియోలు ప్రైవేట్ చేసి ఇదంతా జరిగింది. ఐ థింక్ దట్ వాజ్ లైక్ ఇంకేంటారా, అంటే ఇండియాలోనే ఉంటామా? ఐఎమ్ బిగ్ ఇండియా ఫ్యాన్, ఫ్రీ స్పీచ్ ప్రపోనెంట్, జనాలు మాట్లాడగలగాలి అని నేనే చెప్తుంటా. వై am I censoring myself? అండ్ ఫర్ వాట్? దేనికి? ర్యాండమ్ సంక్రాంతి సినిమా కోసం నేను ఇంత ఏమంటారు ప్రిన్సిపల్స్ మీద కాంప్రమైజ్ కావాలా? లైక్ సో అది ఆ రివ్యూకి మీరు ఏమైనా కొంచెం ఇలా ప్రెజర్ పెట్టారు, ఏమైనా తగ్గారా? లేదు, తగ్గలేదు. అంటే ఐఎమ్ ఆల్వేస్ పొలైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను బూతులు మాట్లాడినా కానీ వ్యక్తులను ఉద్దేశించి ఏ రోజు మాట్లాడాను. సో సేమ్, నేనేం తగ్గలేదు. సో అది తమ్నైల్స్ తీస్తారు కదా మీరు, మీది స్టాండ్ అవుట్ అవుతుంది ఏంటంటే రీసెంట్ టైంలో తమ్నైల్స్. సో నేను అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొన్ని లేపుతుంటాను. నేను రీసెంట్లీ మైక్ కూడా పట్టుకోవడం, మీరు మానేసిన తర్వాత నేను మైక్ పట్టుకోవడం స్టార్ట్ చేశాను. చాలా మంది కామెంట్స్ ఏంటి రాగడిని ఇమిటేట్ చేస్తున్నా అంటున్నారు, బట్ ఐ లైక్ సర్టన్ థింగ్స్ వెన్ మనం తీసుకోవడంలో తప్పలేదు. డెఫినెట్లీ. సో తమ్నైల్స్ కూడా కొన్ని నేను మీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఐఎమ్ నాట్ పుట్టింగ్ ద ఫిల్మ్ పోస్టర్స్. సో ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇప్పుడు నేను స్ట్రైక్లు వేస్తున్నారని అదొకటి. నెక్స్ట్, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ పీపుల్ థింక్ ఐఎమ్ దిస్ సీరియస్ పర్సన్, అదేదో నేను కోపిస్టోడ్ని, ఇదొకటి ఉంటుంది. ఐఎమ్ నార్మల్ పర్సన్, ఐ లైక్ టు, అండ్ ఫస్ట్ జోక్ వేస్తే నా మీదనే వేసుకుంటాను నేను. సో కల్చర్ స్టేషన్ తెలుగులో వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఫస్ట్. తమిళ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అది. సో జస్ట్ అరే నేను కూడా ఏర్పప్పనే, నేనేం పెద్ద నన్ను నేను సీరియస్ తీసుకోవట్లేదు, నా గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఆలోచన. ఎవరు చెప్పినా కానీ, ఎంత అనామకుడు చెప్పినా, ఎంత గొప్పడు చెప్పినా ఆలోచన వినండి మీరు, మనిషిని వదిలేయండి అని చెప్పి. సో యాజ్ ఎ జోక్ ఆన్ మై సెల్ఫ్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. దెన్ అగైన్ మీరు అన్నట్టు మెయిన్గా ఈ స్టార్టెడ్ విత్ కల్చర్ స్టేషన్ తెలుగు. ఇంకా ఆబ్వియస్లీ పోస్టర్లు వాడట్లేదు కదా, తమిళ ఏమైనా ఇంట్రెస్టింగ్ చేద్దామని ఇట్ స్పిల్ ఓవర్ టు
రాగడి ఆల్సో. సో మీకు మంచి రెస్పాన్స్ వచ్చిన కంపెనీలు ఏంటి? ఐ థింక్ అవతార్దే మనం బాగా ట్రెండ్ అయినామంట. అవతార్ ట్విట్టర్లో లేదు, చాలా మంది పెట్టారు. యా, అవుతార్. బట్ కల్చర్ స్టేషన్ తెలుగులో నేను ఇట్లా అడ మనిషిలో అది 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 బాగుంటుంది. సో thumbnail matters ఫర్ క్రియేటర్ వీడియో రీచ్ రావాలంటే? ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. అఫ్ కోర్స్ ఓవర్ టైమ్ అంటే ఇది మన సబ్జెక్టే విచిత్రం. రివ్యూస్ అన్నది వేరే సబ్జెక్టు, తెలుగు సినిమా అన్నది వేరే సబ్జెక్టు. ఇన్ జనరల్ ఓవరాల్ యూట్యూబ్లో కాంటెంట్లో thumbnail మేక్ సెన్స్. thumbnail ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు సినిమాలు రివ్యూలు ఇవ్వడం మానేస్తారు, సో సినిమాలు కూడా చూడడం కూడా మానేస్తారా? మీ ముందు కూడా చూసేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు కొంచెం లేట్గా చూస్తారు. అట్లే ఇంకా డిపెండ్స్ కావచ్చు టైంని బట్టి, అది బట్టి. అంటే ఇప్పుడు 2013 గురించి మనం మాట్లాడితే 2010 to 2015-16 వరకు 10 ఆస్కర్ సినిమాలు ఉంటాయి. ఆ 10 సింగిల్ సిట్టింగ్లో చూసేస్తున్నాను నేను. ఆల్వేస్ బీన్ ఏ ఫ్యాన్ ఆఫ్ సినిమా. ఓకే. సో ఐ విల్ డెఫినెట్లీ వాచ్ సినిమా చూస్తారు కంపల్సరీ. ఓకే, సూపర్. అంటే నేను బాధపడింది, మీకు మెసేజ్ కూడా అదే చేశాను సార్, ఇంకా మనం కలిసి సినిమా చూడమా అని చెప్పి. మీరే టికెట్లు తీయాలి. టికెట్లు తీస్తాను. సో ఇప్పుడు ఫైనల్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం క్యాండిడ్గా కూడా ఉంటాయి ఇవి. ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ అప్కమింగ్, మీరు రివ్యూస్ మానేస్తున్నారు కాబట్టి సినిమాకి సంబంధించి, అప్కమింగ్ మూవీ రివ్యూవర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్లీజ్ మెయింటైన్ యువర్ ఇంటెగ్రిటీ. ఐ నో ఏదంటే ఇప్పుడు ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు చాలా అంటే అగైన్ స్కేప్ గోట్ రివ్యూవర్స్ అవుతున్నారు. సో రివ్యూవర్స్ మీద రిపీటెడ్ టార్గెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని ఏజెన్సీలు వచ్చేసినాయి. దే ఆర్ ఫిగర్డ్ అవుట్ హౌ టు మ్యానిపులేట్ డిస్కోర్స్ ఆన్ సోషల్ మీడియా. రిపీటెడ్గా ఒక విషయాన్ని చెప్పేసి జనాలు నమ్మించేస్తున్నారు. సో ఆ కోఆర్డినేటెడ్గా ఎఫర్ట్లు అనేవి జరుగుతాయి, వేర్ యుల్ బి టార్గెటెడ్. సో ఆ టైంలలో మీరు కొంచెం ఏం మాట్లాడుతారో ఈగోకి తీసుకోకుండా, అండ్ చాలా ప్రలోభాలు కూడా వస్తూ ఉంటాయి. ఇఫ్ యూఆర్ ఒక సైజ్ మీరు పెరిగితే ఇండస్ట్రీలో కొంతమంది ఏమో మీ ఫ్రెండ్స్ కానీ వస్తారు, కొంతమంది ఏమో మీకు ఫేవర్లు చేస్తాము అంటారు, ఇంకొంతమంది ఏమో అవుట్ రేట్ డబ్బులు ఇచ్చేది చేయడానికి చూస్తూ ఉంటారు. బట్ స్టే ఆనెస్ట్ టు యువర్ ప్రొఫెషన్. In the long run, if you are serious, you will survive. Okay. So shortcuts are not worth the risk. It's not good. In general, reviewers can కాదు, in life లో also shortcuts will never take you far. అది మిమ్మల్ని తినేస్తాయి. ఇప్పుడు మీకు కనిపించవచ్చు వీడు షార్ట్ కట్లు చేసి సక్సెస్ అవుతుంది కదా అని చెప్పి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు కూడా మీకు కనిపించవచ్చు, అరే వీళ్ళు కూడా మ్యానిపులేషన్ చేసి సర్వైవ్ అవుతారు కదా బాగానే అని చెప్పేసి. లేదు, మనం కర్మభూమిలో ఉన్నాం, భారతదేశం ప్రధానికి ఉంటుంది. సో డోంట్ టేక్ షార్ట్ కట్స్, ప్రలోభాలకు గురి కాకండి, ఆనెస్ట్గా చేయండి. స్టంట్ల కోసం చేయొద్దు ప్లీజ్, ఏం పని చేసినా. అఫ్ కోర్స్ నన్ను స్టంట్ పార్టీ అనుకుంటారు జనాలు, కానీ ఇట్స్ నాట్ ట్రూ. సో స్టే ట్రూ టు యువర్ ప్రొఫెషన్ అనిపించింది చెప్పండి. ఇట్స్ ఓకే, ప్రెషర్ ఉంటుంది, మీరు అభండాలు అనేవి పడతాయి, మీరు చేయని పనులు మీరు చేసిరు అని చెప్తా ఉంటారు, బట్ స్టిక్ టు యువర్ గట్స్. సో ఒక్క మిస్టేక్ మీరు చేసింది చేయకూడదు అంటే ఏం చెప్తారు? వన్ మిస్టేక్ యూ షుడ్ డూ. ఇప్పుడు రేస్లోకి వచ్చినాం మేము. ఇప్పుడు రివ్యూలు అవుట్ రేట్ అవ్వడానికి కారణం అదే. ఇప్పుడు నంబర్స్ రెలవెంట్ ఉండాలి, ఫస్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నా రివ్యూల ముందు 10 నిమిషాలు, అంటే ఈవెన్ ద షార్టర్ రివ్యూస్ యూస్ టు బి 10-12 minutes లాంగ్. పీపుల్ వర్ లైక్ ఎందుకు సోచ్ చెప్తున్నాం, స్టిక్ టు ద పాయింట్ అని. ఓవర్ టైమ్ అదే రేస్లో ఉండాలని చెప్పేసి ఫాస్ట్గా రికార్డ్, అంటే ఏమంటారు లెంత్ తక్కువ చేసేసి మాట్లాడాలనుకున్నవన్నీ తక్కువ చేసి. దండోర సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను దాని మీద 15 నిమిషాలు వీడియో చేయాలి, 20 నిమిషాలు వీడియో చేయాలి, బట్ నేను జస్ట్ కొన్ని పాయింట్లు టచ్ చేసి వదిలేసిన, ఇది సరిపోతుంది ఆడియన్స్కి అని. అది ఐ ఫీల్ ఇట్ యాజ్ అ మిస్టేక్. అది ఎంతమంది చూసినా చూడకపోయినా నాకు అనిపించింది నేను చెప్పాలి. అక్కడ నేను మిస్ అయిన పాయింట్ ఏంటంటే, మిస్ కాదు, నేను చెప్పని విషయం ఏంటంటే, మన చుండూరు, కారం చేడు పేర్లు బ్లర్ అవుతాయి సినిమాలో. అవును, అంటే ఆ విషయాలు జరగలేదా? ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మారణకాండలు, మనుషులు చచ్చిపోయినారు, ఎఫెక్ట్ అయినారు, ఆ పేర్లే బ్లర్ చేస్తున్నారు. అంటే ఆ విషయం జరగనట్టే ఏంటి, దాని మీద ఒక 10 నిమిషాలు మాట్లాడాలి నేను.
బట్ నేను మాట్లాడలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే జనాలు చూడరేమో, ఈ రివ్యూ ద్వారా కొంతమంది అన్న టికెట్లు దిగుతాయేమో, జనాలు చూస్తారేమో అనుకుని ఉద్దేశంలో నేనున్నా. ఐ వాజ్ బ్యాటింగ్ ఫర్ ద ఫిల్మ్ బికాజ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. బట్ ఇలాంటివి నేను చేసి ఉండేది లేకుండే. ఐ షుడ్ హవ్ స్టక్ టు మై కామెంటరీ రిగార్డ్లెస్. జనాలు చూస్తురా లేదా, ఎంగేజ్మెంట్ వస్తుందా లేదా, సోదంటున్నా, ఐ షుడ్ హవ్ స్టక్ టు మై గట్స్. దట్ ఈస్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఐ హ్యావ్. సూపర్. ఓకే, సో మీరేమంటారు అల్టిమేట్లీ మీకు ఏమనిపిస్తే అది చేయండి. మీ ఏ ఇంటెన్షన్తో వచ్చారు పని చేయడానికి, ఆ ఇంటెన్షన్కి స్టిక్ అవ్వండి. పీపుల్ విల్ చేంజ్, అంటే పీపుల్ అడాప్ట్. ఓకే, మీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే మీ కంటెంట్కి అంతే వ్యూస్. సో యూ హ్యావ్ టు బి కంటెంట్ విత్ దట్. డోంట్ గో ఫర్ ద ఎక్కువ వ్యూస్ వచ్చేసేయాలని చెప్పేసి పోయి ఏదో చేసేసి అది మీరు కాకుండా ఉండిపోయి అది స్టేల్ అయిపోతుంది. మీరు మీ కంటెంట్కి స్టిక్ అయితే ఇదేదో మామూలుగా 4 year సైకిల్ అంటూ ఉంటారు యూట్యూబ్లో. ఒక క్రియేటర్ 4 year తర్వాత ఇర్రెలవెంట్ అయిపోతాడు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. జో రోగన్ ఈజ్ రెలవెంట్ ఫర్ 20 years. ఓకే, బికాస్ ఎవ్రీ రూల్ని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అఫ్ కోర్స్ ఒక 5 years అబ్సల్యూట్ టాప్లో ఉంటారు, ఇంకో 5 years టాప్ 50లో ఉంటారేమో, బట్ హీల్ కంటిన్యూ టు స్టే రెలవెంట్. సో స్టిక్ టు యువర్ గట్స్. దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్. ఇట్స్ ఎ లాంగ్ గేమ్ లైఫ్ అని. ఇప్పుడు జెన్జీలో నేను ఈ మధ్య చాలా చెప్తున్నా ఏంటంటే, పీపుల్ ఆర్ థింకింగ్ 1-2 years లైఫ్ అయిపోతుంది అని చెప్పి. ప్లీజ్, ఇట్స్ నాట్. చాలా చూడాలి మీరు. టెస్ట్ మ్యాచ్ అంతే. టెస్ట్ మ్యాచ్ మనం 40-50 years మినిమం ఉంది ఇంకా మనందరికి. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఫైనలీ ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. బట్ దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ మీరు వీడియోలో చెప్పారు కానీ ఇంకా ఎలాబరేట్గా చెప్పండి. మీరు తెలంగాణ ఇదంతా కల్చర్ కాస్ట్ సిస్టమ్ వీటి గురించి మాట్లాడారు. సో ఈ అప్లిఫ్టింగ్ కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆర్టిస్టులకి పుష్ ఏమైనా ఇస్తారా, లైక్ స్కౌటింగ్ టాలెంట్? ఇప్పుడు నిన్ననే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుండే ఎడిటర్స్ లేరు అని. ఎడిటర్స్ కావాలి. యూట్యూబ్లో మనకి ఎడిటర్స్ కావాలి. మా ఫ్రెండ్ హూ వర్క్స్ ఇన్ దిస్ ఫీల్డ్ పబ్లిక్ పాలసీలో ఉన్నారు. ఆయనకి ఏంటంటే ఈ జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫినిషింగ్ లేదు. బేసికలీ వాళ్ళు రా ప్రోడక్ట్, వాళ్ళకు స్కిల్ ఉన్నది, దాన్ని కొంచెం ఫైనలైజ్ చేయాలి. అండ్ వాళ్ళకి ఈ కనెక్షన్లు, క్రియేటర్లతో కనెక్షన్లు ఏర్పరచాలి. బోత్ ఆఫ్ దెమ్ కెన్ మేక్ గుడ్ మనీ. అండ్ నౌ ఆన్లైన్లో వర్క్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తున్నది, ఫైనల్ వాళ్ళకు ప్లాట్ఫామ్ అన్నది లేదు. అది దాని గురించి ఏమైనా చేయొచ్చా? సో అగైన్ వీఆర్ స్మాల్ ఛానల్. మూవింగ్ ఫార్వర్డ్ మన ఛానల్ పెద్దగా అయితే ఇలాంటి యావెన్యూస్ క్రియేట్ చేయడము. అగైన్ ఈ తెలంగాణ సాంగ్ ఐపీ ఇష్యూ ఏదైతే ఉందో దానికి ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి అన్నది అల్టిమేట్ అజెండా. అది చేయగలుగుతామా లేదా అన్నది పక్కన పెడితే దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. బట్ మిగిలిన విషయాలు అగైన్ మన సైజుని బట్టి ఎప్పటికప్పుడు విల్ డూ. సో మీరు ఏమన్నా మెయిల్ ఐడి ఏమన్నా ఇస్తారు అంటే, అది ఇంకా టైం ఉంది. వన్స్ యూ ఫిగర్ అవుట్ మీరు పెడతారు కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇప్పుడు సిన్స్ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ, మనం కూడా ఆంధ్ర ట్రావెల్ చేసాము. ఫార్చునేట్ ఇనఫ్ మనం కలిసి ట్రావెల్ చేసాము. నైస్ ఎక్స్పీరియన్స్ అదంతా. వాట్ యూ లైక్ 3 things యూ లైక్ అబౌట్ తెలంగాణ అండ్ 3 things యూ డిస్లైక్ అండ్ వాట్ కెన్ బీ చేంజ్డ్? తెలంగాణలో ఏదైతే ఆనెస్టీ ఉంటుందో, ఏది ఉందో అదే మాట్లాడటము. ఫస్ట్ ఇస్ ఆనెస్టీ. దేర్ ఈస్ నో డబుల్ స్టాబింగ్. అది. నెక్స్ట్ ఐ థింక్ ద వార్మ్త్ పీపుల్ హ్యావ్, ఇట్స్ వెరీ మిస్అండర్స్టూడ్. రూడ్ అనుకుంటారు జనాలు తెలంగాణ పీపుల్. యూఆర్ నాట్ రూడ్. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అమలాపురం 2010 అప్పుడు వెళ్ళే ముందు నాకు చెప్పారు దట్ రే నువ్వు ఎలా మాట్లాడక అక్కడ కొడతారు నిన్ను అనే టైప్లో, రఫ్గా ఉంటుంది ఇది అని చెప్పి అన్నారు. బట్ దే లవ్ మీ. వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారు నన్ను. మనుషులే కదా. థర్డ్ అండ్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ దట్ ఐ లవ్ అబౌట్ తెలంగాణ ఈజ్ ఆర్ ఫైటింగ్ స్పిరిట్, సర్వైవల్. 400 years నువ్వు మతం మార్చుకో, లేకపోతే నువ్వు తిండి తినకు, నేను నచ్ చేస్తా, ప్రతి లెవెల్లో వి అడాప్టెడ్ అండ్ వి మెయింటైన్డ్ అవర్ ఐడెంటిటీ వితౌట్ గివింగ్ అప్. ఇప్పుడు గుళ్ళు పగలు కొట్టేస్తే గ్రామ దేవతలను పట్టుకొచ్చినాం, మనం స్ట్రీట్ రిచువల్స్ తీసుకొచ్చినాం. సో వి సర్వైవ్డ్ అండ్ టుడే వీఆర్ హియర్. చచ్చిపోయారు జనాలు, ఇట్స్ ఓకే. బట్ ఆలోచనని, ఆత్మని, ఐడెంటిటీని పోగొట్టుకోలేదు. దట్ ఈస్ పీక్. సో అడ్వర్సిటీలో ఈరోజు పీపుల్ కెన్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ థింగ్స్.
ఎన్ని అడ్వర్సిటీలు ఉండొచ్చో ఒక మనిషి ఎన్నెన్ని చూడొచ్చో అన్ని చూసింది తెలంగాణ సభ్యత. ఇలా నిలబడ్డాం ప్రౌడ్గా. సో మీకు తెలంగాణ వచ్చినప్పుడు నేను మెడ్రాస్లో ఉండే. ఓకే. సో నేను ఆ ఉద్యమము, ఓయూకి జనాలు రావడం, సమ్మె అవన్నీ నాకు అక్కడ నుంచి వినిపించాయి. ఓకే. యువర్ హియర్ ఓన్లీ? నో, అవి చూసినాను నేను 2009 అవన్నీ చూసినాను. బట్ తెలంగాణ వచ్చిన ఎగ్జాక్ట్ మూమెంట్లో ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ విన్నప్పుడు? కామెంటరీ లాగా వినుంటారు కదా. వచ్చిందండి. అంటే ఐ సమ్హౌ బికేమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ. నేను ఏ రోజు చెప్పుకోలేదు, బట్ ఆ జనాలందరూ వచ్చి నాకు కంగ్రాచులేట్ చేయడము, బిల్డింగ్ అప్ ఆల్సో. ఎందుకు తెలంగాణ ఇంపార్టెంట్ అంటే జనాలు తిట్టే దృష్టికోణాలనే చెప్పేవాళ్ళు. జనాలకి అక్కడ ఏమైపోయిందంటే మీడియా ఒక సైడ్ ఉండేది. సో తెలంగాణ పర్స్పెక్టివ్ అన్నది ఎప్పుడు చెప్పలేదన్నమాట ఆంధ్ర నార్మల్ మనుషులకి. ఇదేదో రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు అన్న దృష్టికోణాన్ని మీడియా నుంచి కమ్యూనికేషన్ వెళ్ళింది. సో నేను కూర్చోబెట్టి చెప్పేవాడిని, తెలంగాణ ఎందుకు స్టార్ట్ అయింది, ప్రొఫెసర్ జయశంకర్ అనే వాళ్ళు ఏంటి, నిధులు, నియామకాలు, వనరులు ఏంటి, కాన్సెప్ట్, నీళ్ళు ఇవన్నీ కూర్చొని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా వినేవాళ్ళు. సో యాజ్ ఏ నార్మల్ స్టూడెంట్ హ్యూమన్ టు హ్యూమన్ కాన్వర్సేషన్లో నేను చెప్పేవాడిని. మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అంటే మై సర్కిల్లో మినిస్క్యూల్ లెవెల్లో అది. సో తెలంగాణ డిక్లేర్ అయినప్పుడు జనాలందరూ వచ్చి నన్ను పార్టీలు అడగడము, కంగ్రాచులేట్ చేయడం, అదేదో మనకి వచ్చింది అన్నట్టుగా. మేబీ డూ యూ వాంట్ టు మేక్ అ ఫిల్మ్, అంటే డాక్యుమెంటరీ ఏమన్నా అలాంటి? డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ లవ్ టు. అంటే ఆ టైంలో అగైన్ మూవింగ్ ఫార్వర్డ్ ఆల్సో మేము కొన్ని పాడ్కాస్ట్లు అవి ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు మోస్ట్ జెన్జీ పీపుల్కి వాళ్ళ కాన్షియస్నెస్ వచ్చేసరికి తెలంగాణ వచ్చేసింది. సో ఫర్ దమ్ ఇట్ డజంట్ మీన్ మచ్. ఎందుకు తెలంగాణ, ఏంది తెలంగాణ అని తెలుస్తలేదు. ఇప్పుడు చాలా మంది కూడా ఫటికి వచ్చేసింది, అయిపోయింది కదా, వచ్చేసింది కదా అని. బట్ ఎందుకు సాధించుకున్నాం రాష్ట్రము, ఈరోజు ఏ ప్రిన్సిపల్స్ మీద, ఏ ఫిలాసఫీ కోసం అయితే తెలంగాణ వచ్చిందో అవి ఈరోజు డైల్యూట్ అయితే కనిపిస్తున్నాయి. మన ఐడెంటిటీ అనేది డైల్యూట్ అవుతుంది. అవన్నీ స్లోగా ఈరోడ్ అవుతున్నాయి, కరోజివ్ అవుతున్నాయి. మళ్ళీ ఆ రీకిండ్లింగ్ అన్నది చేయాలి మళ్ళీ. అందుకని ఆ టైంలో థింకర్స్ని నౌ వీ హ్యావ్ యాక్సెస్, మేము ఫోన్లు చేసి తెస్తున్నారు మనుషులు. సో మూవింగ్ ఫార్వర్డ్ గ్రేట్ కాన్వర్జేషన్స్, గ్రేట్ లీడర్స్తోని ఏందని చెప్పే ప్రయత్నం చేస్తాం, అది ఎటుపోతాం మనకు తెలియదు. సూపర్. అయితే ఇప్పుడు 3 things you don't like about తెలంగాణ. ఐ థింక్ ఇట్స్ ఫాల్స్ ఈగో. ఈ ఫైటింగ్ స్పిరిట్ నుంచి ఇది ఒకటి వస్తుంది. ఎవరు కూడా నేను ఎక్కువ అన్నట్టుగా ఉంటారు. నేను ఇప్పుడు పని చేయాలి. అగైన్ దీస్ ఆర్ కోరిలేటెడ్. సెకండ్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ వర్కింగ్ కల్చర్, ప్రొఫెషనలిజం. ఓకే, అంటే కొంచెం నిజామీ నవాబీ ఏంటంటే నేను ఎందుకు చేస్తా, ఎవరి ముందర తగ్గ, లేకపోతే పలానా పనులు చేయను. ఇప్పుడు మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనం చేయని పనులు ఎవరికి చెప్పకూడదు. సో మా ఫ్లోర్ క్లీన్ అంతా మేమే చేసుకుంటాము. ఏదున్నా వి హ్యాండ్తో మేము చేస్తాం. నేను ఎవరికో పని చెప్తున్నా అంటే ఆ పని నేను చేస్తా, నేను చేసినప్పుడే చెప్తా. బట్ మన దగ్గర అది నేను ఎందుకు చేసే పని, అదొకటి ఉన్నది, అది తీసేయాలి. నెక్స్ట్ వీ షుడ్ ట్రావెల్ మోర్. ఓకే, తెలంగాణ పీపుల్ షుడ్ ట్రావెల్. బాయిల కప్పల్లాగా వాళ్ళు ఉన్న కాడనే అదే ప్రపంచం అనుకుని బతికిస్తూ ఉంటారు లైఫ్లో. హైదరాబాద్ కూడా ఉన్నారు చాలా మంది. అందుకే హైదరాబాద్లో చాలా మంది షాక్ అవుతారు, ఏంది తెలంగాణ వినిపిస్తలేదని. బికాస్ నో బడీ ఈస్ కమింగ్. అదే నేను ఎవరిని అందరు రావాలి హైదరాబాద్ కాస్మాంటే అదే. ఇట్స్ ఆల్ వీఆర్ ఆల్ ఇండియన్స్ ఆఫ్టర్ ఆల్. బట్ తెలంగాణ వ్యక్తులు లిటరలీ 60 kilometers అవుతూ ఉంటాడు. బట్ హైదరాబాద్ అంటే అదేదో వింత ప్రపంచం. దే షుడ్ కమ్, దే షుడ్ ఎక్స్ప్లోర్, ఇండియా మొత్తం తిరగాలి అని చెప్తారు. థర్డ్ ఇదే ట్రావెలింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫాల్స్ ఈగో. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొఫెషనలిజం. కొంచెం ఏ పనైనా చేయగలగాలి. 3 వీ షుడ్ ట్రావెల్ మోర్. ఇవి 3 ఆంధ్రాలో ఏంటి గ్రేట్ స్ట్రెంగ్స్? ఐ థింక్ దేర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ ప్రొఫెషనలిజం. ఏ పనైనా చేస్తారు బికాస్ ప్రోగ్రెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. నేను గ్రోయింగ్ అప్, నేను పుట్టి పెరిగిన ఏరియాలో చాలా మంది ఆంధ్ర పీపుల్ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి వచ్చింది వర్క్. ఈ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఏరియా. అక్కడ ఇట్స్ నాట్ కుక్కట్పల్లి, దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఓన్లీ. బట్ చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఏం చదవాలనుకున్నా, లేకపోతే అదొక ఎగ్జామ్ ఉంటుందని, లేకపోతే ఇది ఒక కోర్స్ ఉంటుందని నాకు ఇక్కడి నుంచే తెలిసింది. అన్ని ఇన్ఫర్మేషన్ అంతే లిటరలీ. అండ్ వాళ్ళు చాలా కష్టపడతారు.
ఇప్పుడు 3-4 జనరేషన్స్ నుంచి వాళ్ళల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, బట్ వాళ్ళే రిలాక్స్ గారు, సేమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఇది నేను చేస్తే ఇది నేను చెయ్యని నాకు కనిపించదు ఎప్పుడు. ఇప్పుడు మా ఏరియా మొత్తంలో డొమెస్టిక్ హెల్ప్ అయినా, వాచ్మెన్లు అయినా, ఏదైనా, అండ్ ఎవ్రీ జనరేషన్తో ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది వాళ్ళ దాంట్లో. మన దగ్గర ఆ స్టాగ్నేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రొఫెషనలిజం, ఎస్, వర్క్ ఎథిక్. ఆ సెకండ్ థింగ్ అగైన్ ఏవైతే తెలంగాణలో వీక్నెస్లో ఆంధ్రాలో స్ట్రెంగ్త్లు అనుకుంటా నేను. ఈ ఫాల్సీగల్కి ఏమి ఉండవు, మర్యాద మాట్లాడతారు, మనిషి లైక్ ఏమంటారు, కలివిడితనం అనేది ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఫేక్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, ఎస్, రేపటి గురించి బాగా ఆలోచిస్తారు. నెక్స్ట్ ట్రావెలింగ్, దే ఆర్ ఆల్ ట్రావెలింగ్, వాళ్ళకి లోపల కూడా ట్రావెల్ చేసుకోవచ్చు, మంచి ఏరియాస్. ఆఫ్ కోర్స్ ఫుడ్, ఐ మీన్ ఐ లవ్ ఆంధ్ర ఫుడ్ ఐ టు లవ్. సెకండ్ ఏంటి వీక్నెస్ అంటే ఏ ఇంద్ర ఇది మార్చొచ్చు కదా, కులం వాళ్ళ కరికులంలో ఉంది. ఓకే, నాకు ఆంధ్ర ఫ్రెండ్సే ఎక్కువ. నేను వెళ్ళిన కాలేజీలో కూడా ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ ఫ్రెండ్షిప్ లెవెల్లో నుంచి కులం అన్నది కనిపిస్తుంది. కులం లేని ఊరు లేదు తెలంగాణలో, కులం లేదని నేను చెప్తలేను, అలాంటి భ్రమలో నేనేం లేను. కులం లేని ఊరు భారతదేశంలో లేదు. బట్ ఆంధ్రాలో బేసిక్ ఫ్రెండ్షిప్ లెవెల్ నుంచి గ్రూపులు, కాలేజీ లెవెల్లో కులం అన్నది పోయింది. అండ్ రాగడిలో వన్ ఆఫ్ ద కోర్ థింగ్స్ దట్ వీ వాంట్ టు లుక్ ఫర్ ఈస్ కాస్ట్ ఫ్రీ ఇండియా. సో దిస్ ఈస్ వన్ బిగ్ థింగ్. సెకండ్ ఐ థింక్ కొంచెం ఏమంటారు, క్రెడిట్ షేరింగ్ అంటే క్రెడిట్స్ ఇవ్వరా, వాళ్ళే దొబ్బేస్తారు, మేమే చేసామని చెప్తారా? ఓకే, కొంచెం. అంటే మీరు ప్రాజెక్ట్ వర్క్ ఏం చేశారా కాలేజ్లో మీ ఈ ఆంధ్ర? ఓవరాల్ ఎవ్రీథింగ్ జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. ఆఫ్ కోర్స్ చేసి. అక్కడ ఏమన్నా జరిగిందా ఆ లెవెల్లో? నాకు పర్సనల్ చూసిన, చిన్నప్పటి చూస్తూ పెరిగినాం కదా, ఉంటుంది. ఓకే, క్రెడిట్ స్టీల్ చేస్తారు, ఇవ్వరు, డ్యూ క్రెడిట్ ఇవ్వరు. ఎస్. అండ్ మామూలుగా ఇది 4 సార్లు చెప్తే, ఇప్పుడు ఏంటంటే 4 కలిసి ఒకటే విషయం చెప్పేసరికి అది వాస్తవం అయిపోతుంది. ఐ థింక్ ఇప్పుడు సమ్ పీపుల్ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఏఐ ఆల్సో. ఇప్పుడు ముందు కూడా ఈ కంట్రోల్ ఓవర్ మీడియా అనేది అందుకే ఇంపార్టెంట్ నేరేటివ్ బిల్డింగ్లో. ఓ విషయాన్ని 10 సార్లు చెప్తే అది వాస్తవం అయిపోతుంది. ఇప్పుడు ఏఐలో కూడా మీరు ఏఐని వెళ్ళి క్వశ్చన్లు అడగండి, మన ఫ్యాన్స్ కూడా గ్రాక్ అని అడుగుతూ ఉంటారు ట్విట్టర్లో. ఎందుకంటే అది ఒక 40 సార్లు వాళ్ళు ఆల్రెడీ ఫీడ్ చేసి నువ్వు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగితే అది వాస్తవం అనుకుంటుంది. అది సో ఎక్కువ చేంబర్స్ క్రియేట్ చేస్తా ఉంటారు. రీసెంట్లీ ఏదో కాంట్రవర్సీ జరిగింది, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్స్ కి మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాడు, ఆయన గ్రాక్ ఇస్ డెవలప్డ్ బై హైయర్ కాస్ట్ ఏదో అలాంటిది ఏదో అన్నాడు. బట్ ఓకే, ఐ థింక్ ఇట్ విల్ పర్కులేట్. నాలెడ్జ్ జనరేషన్ ఈస్, నాలెడ్జ్ ఎక్కడ నుంచి పుడుతుంది అనేది అదే ఏఐ కూడా డేటా నుంచి తీసుకొస్తుంది కదా. డేటా హ్యాస్ ఏ ఎలిట్ బయాస్, నాలెడ్జ్ హ్యాస్ ఎన్ ఎలిట్ బయాస్, డెఫినెట్లీ. అగైన్ ఇది చాలా మంది అటు తీసుకెళ్ళొచ్చు, బట్ వాస్తవం అది. ఓకే, థర్డ్ ఐ థింక్ థర్డ్ కొంచెం పొలిటికల్ ఎన్వైరన్మెంట్. అగైన్ దీస్ ఆర్ ఆల్ కాస్ట్ రిలేటెడ్. నేను రీసెంట్లీ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, ఈ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్. ఏంటంటే తెలంగాణలో ఉద్యమాలు చేస్తారు, కానీ దానివల్ల ఉద్యమాల వల్ల ఇండస్ట్రీస్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, స్తంభించిపోతుంది. కానీ ఆంధ్రాలో ఉద్యమాలు ఎందుకు చేయరంటే వాళ్ళు నెక్స్ట్ టైం పవర్లో తీసుకురానివ్వరు ఆ పార్టీని. ఎవరైతే మోసం చేస్తాడో వాడిని నెక్స్ట్ టైం పవర్లోకి తీసుకురానివ్వరు. అలా చేస్తారు కానీ దే డోంట్ స్టాప్ థింగ్స్ అని ఉద్యమాలు అందుకే చేయరని చెప్పాడు. నాకు కొంచెం వ్యాలిడే అనిపించింది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో మెయిన్ కనిపించేది ఏంటంటే, ఇప్పుడు మనం ఓవరాల్ మనం మాట్లాడుకుంటే 2014లో రాష్ట్రాలు పొలిటికల్గా విడిపోయాయి, బట్ ఎకనామిక్స్ డీకపుల్ కాలేదు, కల్చర్ డీకపుల్ కాలేదు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్. తెలంగాణ పీపుల్ నిజాం టైం నుంచి దే నెవర్ ఫెల్ట్ దే వర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్, ఐదర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు అన్నట్టు వ్యవస్థలు, ఇండస్ట్రీలు ఆగిపోతే దే నెవర్ ఫెల్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఆగిపోవడం ఇస్ ద పాయింట్ అని వాళ్ళది. సో ఉద్యమం పాయింట్ అది. ఐ థింక్ ఇట్స్ మిస్రీడింగ్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆంధ్రాలో లైక్ దే ఫీల్ అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందంటే ఇది మనోళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మనం ఆపడం ఎందుకు, మనది అంతే. ఓకే, వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే సార్, ఫైనలీ మనము ర్యాపిడ్ ఫైర్కి వచ్చేసాము. ఓకే, సో
ఇప్పుడు కొన్ని క్యాండిడేట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు యూ హ్యావ్ టు చూస్ ఓకే. ఎవరేంటి అనేది. సో చిరు ఆర్ ఎన్బీకే? చిరు. ఓకే, మీరు చాలా చెప్పారు వై కమల్ హాసన్ కంటే పెద్ద అని చెప్పి. గ్రేటెస్ట్ యాక్టర్ ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. ఓకే, సో కాఫీ ఆర్ టీ? కాఫీ ఐడియలీ, బట్ కాఫీ తర్వాత ఈ మధ్య యాంగ్జైటీ వస్తుంది బికాస్ ఆఫ్ ద క్యాఫీన్. సో ఐమ్ డ్రింకింగ్ టీ దీస్ డేస్, బట్ ర్యాపిడ్ ఫైర్ కాబట్టి కాఫీ. ఓకే, రామ్ గోపాల్ వర్మ ఆర్ సందీప్ రెడ్డి వంగ? ఆర్జీవీ ఎనీ డే. ఆర్జీవీ. సో నెక్స్ట్, ఇన్స్టా, ట్విట్టర్ ఆర్ యూట్యూబ్? ఓకే, ఇక్కడ అడగాలి. నాకు యూట్యూబ్ ఈజ్ మై బాస్ అని నేను ఫీల్ అవుతా. బికాస్ నేను కొంతమందితో వర్క్ చేశాను అండ్ ఐ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరు. నాకు కొంచెం దే కాంట్రిబ్యూటెడ్ టు మై గ్రోత్. సో యూట్యూబ్ ఐ ఫెల్ట్ అని, అమ్మ యూట్యూబ్ ఈజ్ లైక్ మై బాస్. ఎవ్రీ మంత్ ఎన్ని డబ్బులు వేసినా మనకు మంచి హ్యాపీనెస్ ఇస్తాడు. సో మీకేంటి యూట్యూబ్ ఫర్ యూ? నాలెడ్జ్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ రెపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ యూట్యూబ్. వెతకాలి. ఎర్లీ యూట్యూబ్ వాజ్ గ్రేట్, ఎందుకంటే ఒక టాపిక్లో ఎక్స్పర్ట్స్ మాట్లాడేవాళ్ళు. సో ఐ గాట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ వెరీ వెరీ ఎర్లీ. ఇండియాలో ఇంటర్నెట్ వచ్చే ఆ టైంకి ఇంటర్నెట్ వచ్చేసింది నాకు. సో అగైన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రివిలేజెస్ ఐ హ్యావ్. అందుకని నేను అండర్ ప్రివిలేజ్ అని చెప్పుకోలేను. బట్ ఆ టైంలో యూట్యూబ్ యూస్ టు బి క్రేజీ. ఓకే, ఈరోజు స్క్రాప్ ఎక్కువైపోయింది. బట్ ఫర్ మీ యూట్యూబ్ ఈజ్ రెపాజిటరీ, గ్రేటెస్ట్ రెపాజిటరీ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. అండ్ గూగుల్ స్టార్ట్ అయిందే అందుకు. గూగుల్ స్టార్ట్ అయిందే టెక్స్ట్ ఫామ్ లో ఉన్న నాలెడ్జ్ ని డిజిటైజ్ చేయడానికి. ఓవర్ టైమ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ నుంచి. లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. నైస్ ట్యూటోరియల్స్ అవన్నీ. కంప్యూటర్ ఖరాబ్ అయిపోతే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఇవన్నీ చేసాము. బట్ ఐ లవ్ యూట్యూబ్ ఫర్ అదర్ రీజన్స్ ఆల్సో. ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ యూట్యూబ్ మంచిగా అనిపించింది. దెన్ పూజా హెగ్డే ఆర్ మృణాల్ ఠాకూర్? నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోత్, బట్ మోనికా. ఇంకో యాంకర్ పేరు ఏమైనా యాడ్ చేయాలా? పూజా హెగ్డే. పూజా హ్యావ్ టు పిక్ బిట్వీన్ పూజా హెగ్డే. ఓకే, నెక్స్ట్ ఫైనల్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. వేర్ డూ వాంట్ టు లివ్ ఆఫ్టర్ రిటైర్మెంట్? కూర్గ్. వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? చాలా. అంటే ఆబ్వియస్లీ ఎల్లుంటేనే చెప్తారు, బట్ ఎందుకు కూర్గ్? మౌంటైన్స్ బేసికలీ, బట్ హిమాలయాలు చాలా టఫ్ ఉండడం. కూర్గ్ ఈజ్ వేర్ ఐ థింక్ ఐ కెన్ లివ్ అనిపిస్తుంది. ఎందుకో ఇంటికి వెళ్ళినా అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు పెద్ద కోరికలే లేవు. ఐ వాంట్ టు రిటైర్ వెరీ ఎర్లీ. ఓకే, సో ఐ థింక్ బై 40 we should retire. మీకే టీచింగ్ అలాంటి ఫీల్డ్లో వెళ్ళాలని ఉండేనా? యూఆర్ టీచింగ్ బట్ క్లాస్ రూమ్ లెర్నింగ్ లాగా. కాలేజ్లో I used to teach kids and all. I think that was the greatest learning experience. But what I realized is I lack the patience. ఓకే, కొడతారా? I think kids need much more softer touch. అంటే ఎంతసేపు మాక్సిమం ఎంతసేపు మీరు క్లాస్ ఇవ్వగలుగుతారు, క్లాస్ తీసుకోగలుగుతారు? ఓపిక ఉంది, బట్ పిల్లలకి ఐ థింక్ నేను ఇప్పుడు నేను తర్వాత కూర్చొని ఆలోచిస్తే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఐ థాట్ టీచింగ్ వాజ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. I think teaching is not about knowledge transfer. Teaching is about conditioning kids into receiving knowledge. నువ్వు జస్ట్ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం, ఆ కండిషన్స్ క్రియేట్ చేయాలి, ఓపెన్ అప్ చేయాలి వాళ్ళని. ఓకే, నాలెడ్జ్ దే ఆర్ అబ్జర్వ్, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు స్పంజ్, వాళ్ళు లాగేసుకుంటారు. ఐ థింక్ ఆ కనెక్షన్, ఆ రీడింగ్ నేను వైల్ ఐ వాస్ టీచింగ్ ఐ కుడ్ నాట్ క్రాక్. ఇది ఫిల్మ్ మేకింగ్ నేను ఎంఏ చదివినప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నా మీన్స్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆర్ ఫిల్మ్ మేకింగ్, అది నాకు చాలా హెల్ప్ అయింది టు డూ ప్రెజెంటేషన్స్, లేకపోతే ఎవరికైనా మాట్లాడడం. అంటే చాలా పెద్ద మ్యాటర్ కూడా చిన్న ఎక్కువ మందికి ఎలా రీచ్ చేయొచ్చు అనేది నేను మన యాపిల్ ఫౌండర్ ఉన్నాడు కదా స్టీవ్ జాబ్స్ ప్రెజెంటేషన్ చూసాను. ప్రెజెంటేషన్ చూసిన తర్వాత అరే నా ప్రెజెంటేషన్ కూడా ఇలానే ఉంటుంది అని, వెరీ మినిమలిస్టిక్, అలా నేను డెవలప్ అయింది. సో ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ హెల్ప్డ్ ఇట్. మీరు క్రియేటివ్ అవ్వడం వల్ల ఇది పనికొచ్చిందా వేరే ఫీల్డ్స్లో? డెఫినెట్లీ పనికొచ్చింది. సో ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్, స్పోర్ట్స్ క్రియేటివిటీ. అంటే మెథడాలజీస్ డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది పెయింటింగ్ అని, ఆర్ట్ అని, కొంతమంది విజువల్ స్టిమ్యులేట్. ఏది టీచర్ ఏదైనా స్ట్రెంత్, ఏదైనా మెథడాలజీ చూస్ చేసుకోవచ్చు, ఏదైనా పాత్వే చూస్ చేసుకోవచ్చు. బట్ ప్రైమరీలీ ద
రోల్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ నాట్ టు డంప్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ టు మేక్ కిడ్స్ కంఫర్టబుల్ ఇనఫ్. ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ గ్రేట్ థింగ్ వస్తుంది. ఐ థింక్ మై గ్రేట్ టీచర్స్ ఇన్ మై లైఫ్ ఆల్సో ఆలోచిస్తే అదే చేసారు. వాళ్ళు కూర్చున్నాక ఏమి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయలేదు, ఆ ట్రిగ్గర్ క్రియేట్ చేసిర్రు, నన్ను ఎన్వైర్న్మెంట్లోకి పట్టుకోపోయారు. దే డిడ్ ఇట్ న్యాచురలీ. ఓకే. సో వెన్ ఐ రియలైజ్ దిస్, ఐ వాజ్ నాట్ ఎ గ్రేట్ టీచర్, బట్ కిడ్స్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఐ థింక్ దే వర్ ద టీచర్స్. సూపర్. ఇప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్. ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు గారు ఇష్టమా, నాగవంశీ గారు ఇష్టమా, నెక్స్ట్ ఇంకా పేర్లు ఉన్నాయి, అశ్విని దత్ గారు ఇష్టమా, ఇంకెవరు, అల్లు అరవింద్ గారు ఇష్టమా? దిల్ రాజు. ఎందుకు? బికాస్ హీ స్టిల్ ఇండిపెండెంట్. అది సినిమా, తెలుగు సినిమా ఏదైతే ఆలోచనతో పుట్టిందో, సినిమానే వ్యాపకం, సినిమా కోసమే డబ్బులు, ఆ వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ సినిమానే, పర్సనల్ స్టిక్స్. ఇప్పుడు అగైన్ నేను వేరే వాళ్ళ గురించి అంటలేను, కానీ జనరల్గా తెలుగు ఇండస్ట్రీలో కూడా కార్పొరేట్ కల్చర్ ఎక్కువైపోయింది. డబ్బులు ఇంకెక్కడి నుంచో వస్తాయి, సినిమాలు అనేవి పిఆర్ లాగా లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ వాళ్ళ మీడియా ఎంపైర్కి ఎక్స్టెన్షన్ లాగా అయిపోతుంది. ఐ థింక్ నేను విన్నంత వరకు దిల్ రాజు గారు ఈజ్ ద స్టిల్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్, వేర్ ఆయన పర్సనల్ డబ్బులు, ఆయన పర్సనల్ స్టేక్. అందుకని ఒక సినిమాతోని ఆయన అంత ఇమోషనల్ ఎందుకు అవుతారంటే, ఆ ఒక్క సినిమాతోని ఆయన పర్సనల్ డబ్బులు ఉన్నాయి, ఆయన లైఫ్ డిక్టేట్ అవుతుంది ఆ ఒక్క సినిమాతో. సో ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ తెలుగు సినిమా. పీపుల్ దట్ ఆర్ ప్యాషనేట్, హూ బిలీవ్ ఇన్ సినిమా, హూ వాంట్ టు డూ థింగ్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా. వాళ్ళకి ఇంకేదో పొలిటికల్ వింగ్ ఉన్నది, ఇంకేదో మీడియా ఎంపైర్ ఉన్నది, అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రొటేట్ చేస్తారు. సినిమా టైం పాస్ కాదు, వ్యాపకం కాదు అన్నట్టు. సో లాస్ట్ క్వశ్చన్, దాని తర్వాత మనం ఆపేద్దాం. ఏంటంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఓకే. ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఓకే. మీరు ఇప్పుడు రివీల్ చేయాలి. ఓకే. హోమ్ టూర్ అవన్నీ చేయాలని చెప్పను, కానీ బట్ ఏంటంటే, వాట్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్ యూ గాట్ ఫ్రమ్ యూట్యూబ్? We can't divulge that. No. Okay, number? No. Because it will set wrong expectations. It's not much. It's not much. Yes. అంటే జనాలు సినిమాల మీద బతుకుతున్నారు అనే టైప్లో ఏం లేదు అక్కడ, అంత సమస్య లేదు. ఐ హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు నేను ఫర్ కాంటెక్స్ట్ చేస్తున్నా, నేను నా ఎడ్యుకేషన్లో నేను జాబ్కి వెళ్తే ఫర్ కాంటెక్స్ట్ మై బ్యాచ్మేట్స్ ఆర్ లిటిల్ మిలియనర్స్ టుడే. సో ఇట్ వాజ్ నెవర్ హై ఆర్ ఇదేదో డబ్బుల కోసం చేసిన ప్రక్రియ అయితే కాదు. నా బ్యాచ్మేట్స్ కూడా అదే బోత్ అదే. సో దే ఆర్ మిలియనర్స్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నారు అన్నట్టుగానే చూస్తారు. ఏ రోజు కూడా బామా యూట్యూబ్ చేస్తున్నావు నువ్వు, ఫేమస్ ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళ సినిమా కూడా ఫండ్ చేయొచ్చు నా ఫ్రెండ్స్, ఆ లెవెల్లో రిచ్. సో వాళ్ళందరూ కూడా అదే, దే ఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ మీ ఇన్ సమ్ లెవెల్. బట్ దే విల్ బి, అంటే దే విల్ బి వెరీ హ్యాపీ. అంటే వేరే వాళ్ళకి చెప్పుకుంటారు, అరే నా ఫ్రెండ్ రా అని. ఎందుకంటే వేరే వాళ్ళు మన రివ్యూస్ ఓపెన్ చేసి చూసినప్పుడు, అరే నా ఫ్రెండే రా అని చెప్పుకునే సందర్భాలు చెప్పుకుంటుండొచ్చు. బట్ నాకైతే పర్సనల్, బికాస్ దే లవ్ మీ అండ్ దే సీ పొటెన్షియల్. నువ్వు ఇంకా వేరే నా ఫ్రెండ్స్ అలా చెప్తారు, అరే నువ్వు వేరే రా, ఏం చేస్తున్నావు నువ్వు అంటారు. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. సో మీ ఫెలో రివ్యూవర్స్ లో చూస్ చేసుకో, గివ్ వన్ వర్డ్. ఐ డోంట్, తర్వాత చూస్ చేసుకోండి, వన్నే చూస్ చేసుకోవాలి. సో బార్బెల్, వన్ వర్డ్ అబౌట్ బార్బెల్. వన్ వర్డ్, బార్బెల్ ఈజ్ ఫైట్. ఎస్, హీ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు అన్నిట్లో, రివ్యూలో అయినా దేంట్లో అయినా. ఏదైనా మీమ్ డైలాగ్ ఇవ్వాలంటే? ఐఎమ్ నాట్ ఎ మీమ్ పర్సన్, ఐఎమ్ సారీ. ఓకే, ఫైట్ ఇస్తాడు. ఫైట్ అనేది డిక్షనరీలో ఫైట్ అనే వర్డ్ బార్బెల్కి రిజిస్టర్. నెక్స్ట్ ఆర్విఎస్ ఇండస్ట్రీ. ఆర్విఎస్ అనేది నాకు ఇండస్ట్రీ కాంప్లిమెంటా లేకపోతే? కాంప్లిమెంటే. ఓకే, హీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ ఆర్విఎస్ ఈజ్ ఇండస్ట్రీ. హీ వాంట్స్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ రెసిప్రోకేట్స్ టు హిమ్ ద సేమ్ వే. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. ఓకే, అంటే నాకు ఫస్ట్ పాప పోయిన వర్డ్ చెప్తారా. నెక్స్ట్ థైవ్యూ, వన్ వర్డ్. థైవ్యూ ఇస్ థైవ్యూ ఓన్లీ. వన్ వర్డ్ అడ్జెక్టివ్ కావాలి. 2 వర్డ్లు వాడొచ్చా? వాడండి. ఐ థింక్ లాస్ట్ పొటెన్షియల్. ఎందుకు ఇది?
స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు విలేజర్. దే స్టార్టెడ్ ఎ సర్టెన్ వే. ఐ థింక్ నౌ అంటే వాళ్ళు ఇనిషియల్గా ఏదైతే సినిమాని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సినిమాని డీమిస్టిఫై చేస్తాము అని వచ్చిండ్రో, అగైన్ మై హోల్ జర్నీలో రూట్స్ ఓకే ఆర్ ది కనెక్టెడ్ టు దేర్ రూట్స్. రూట్స్ అనేది చాలా ఇండస్ట్రీ పీపుల్ నో ఇట్ రూట్స్. ఓకే సో అది వన్ వర్డ్ ఇస్, టూ వర్డ్స్ ఏంటిది? లాస్ట్ పొటెన్షియల్. నెక్స్ట్ బికాస్ దే హ్యావ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, దే కుడ్ డూ లాట్ మోర్. ఓకే బికాస్ అది డిప్లొమసీ ఐ థింక్ ఓకే, డిప్లొమసీ ఈజ్ ఫైన్, బట్ సో ఇప్పుడు ఇంకో రివ్యూవర్ గురించి, రావణ్ ఫర్ యూ. ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ రివ్యూవర్, అంటే నో డిస్రెస్పెక్ట్, ఆయన చాలా చేస్తుంటారు కదా. సో ఓకే, బట్ నేను చూస్తాను, వి ఆల్ వాచింగ్, ఇట్స్ ఫన్ అనే వర్డ్. సో ఫైనలీ ఇప్పుడు ఒక చిన్న యూట్యూబర్ గురించి, రివ్యూవర్ గురించి, పూల చొక్కా స్మార్ట్ అంటే ఏంటి? లుక్స్ పరంగా? దట్ ఈస్ దేర్ ఆబ్వియస్లీ, లైక్ హీస్ స్టైల్ ఐకాన్. షర్ట్ కూడా చూడాలి మీరు. బట్ ఐ ఫౌండ్ యూ ఆల్వేస్ స్మార్ట్. ఇప్పుడు అగైన్ ఇందాక మీరు చెప్పారు కదా, కమ్యూనికేటింగ్ కాంప్లెక్స్ థింగ్స్ ఎఫెక్టివ్లీ, కన్సైజ్లీ, ఒక వర్డ్తోని అని చెప్పేసి, ఐ ఆల్వేస్ వాచ్ యువర్ వీడియోస్. చాలా నవ్వుకుంటాను నేను. అండ్ ఆలోచింప చేస్తారు కూడా. అఫ్ కోర్స్ మీరు చెప్తా ఉంటారు కదా, యు ఆర్ కమ్యూనికేటింగ్ టు ఎ బ్రాడర్ ఆడియన్స్ అని చెప్పేసి, మీరు మీ వాయిస్ని కొన్నిసార్లు డైల్యూట్ చేస్తారు, విచ్ ఈస్ ఫేర్. బట్ ఐ ఆల్వేస్ ఫౌండ్ యూ వెరీ వెరీ స్మార్ట్, అండ్ ఐ మేక్ ఫ్రెండ్స్ ఓన్లీ విత్ స్మార్టర్ పీపుల్. నాకన్నా ఒకరు స్మార్ట్ ఉన్నారంటేనే ఐ సీక్ దెమ్. ఇట్స్ ఆన్ ఏదో పదాలు మాట్లాడలేదు. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ మచ్ మోర్ స్మార్టర్ దెన్ మీ. దీషన్ ఈజ్ మచ్ మోర్ స్మార్టర్ దెన్ మీ, వివేక్, ఎవ్రీబడి. అంటే ఇప్పుడు వాళ్ళు స్మార్టర్ అని వాళ్ళు తెలియకపోవచ్చు, బట్ ఐ ఫైండ్ దెమ్ మచ్ స్మార్టర్. ఐ లెర్న్ ఫ్రమ్ ఐ ఈస్ వెరీ సెల్ఫిష్. ఐ వెరీ సెల్ఫిష్ పర్సన్ when it comes to knowledge. సో వన్ థింగ్ యూ వాంట్ మీ టు చేంజ్ అంటే ఏంటి? ఐ థింక్ ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా, కొంచెం కొన్నిసార్లు మీరు యూ డైల్యూట్ యువర్ థాట్స్ కదా, యూ డోంట్ నీడ్ టు అనిపిస్తుంది. ఓకే మందు డైల్యూట్ మందు డైల్యూట్ ఎలా చేస్తారో థాట్స్ డైల్యూట్ చేయాలి. ఐ థింక్ యు ఆర్ నౌ వి హావ్ కన్సాలిడేటెడ్ యువర్ అపీల్. మీకు ఇంత ఏమంటారు వైడెస్ట్ రీచ్ అనేది వచ్చేసింది కదా, యూ షుడ్ నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఇట్ ఎనీమోర్. నవ్ యూ కెన్, మీరు చెప్తే వింటారు జనాలు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మీరు 4 minutes పెడితే ఇంకొక 2 minutes ఎక్స్ట్రా పెట్టొచ్చు అనిపిస్తుంది. ఓకే, అది. సో గైస్, ఇది చాలా ఎన్ని మినిట్స్ అయిపోయిందో కూడా తెలియదు. రికార్డ్ అవుతుంది అసలు. సో రికార్డ్ అవుతుంది అండ్ రికార్డ్ బ్రేకింగ్ వీడియో అవబోతుంది, ఎందుకంటే లెంత్ పరంగా కూడా. సో ఇది వచ్చిన తర్వాత ఎంత డిస్కషన్ అవుతుందో అవన్నీ నాకు తెలియదు, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు సార్. మేము సార్ అని అనుకుంటాం, ఏదో ఓవరాక్షన్ అనుకుంటారు, కానీ ఎంత ఫ్రెండ్స్ అయినా స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయిందో అలానే అది కంటిన్యూ అవుతుంది. సో పర్సనలీ మాట్లాడదాం అనుకున్నా, ఇది ఆఫ్ ద కెమెరా చాలా మాట్లాడలేదు, ఈ వీడియోలో మాట్లాడింది. అండ్ వాంటెడ్ టు, మేము ఎలా పెడదాం అనుకున్నామంటే ఈ కాన్వర్సేషన్ని కెమెరా లేకుండా మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడదాం అనుకున్నాము. సో అలానే మాట్లాడడం జరిగింది. అండ్ కొంచెం బాధగా ఉంది దట్ సార్ ఇస్ నాట్ ఇన్ టు రివ్యూస్ ఎనీమోర్, మూవీ రివ్యూస్. బట్ వెబ్సైట్ ఏమైనా పెడతారా? టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుందా మూవీ రివ్యూస్? సినిమా కాంటెంట్ లేదు, సినిమా కాంటెంటే లేదు. ఓకే, సో అది. సో హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్సేషన్. సార్ గురించి మధ్య మధ్యలో నేను ఇంటరప్ట్ చేశాను, నా గురించి కూడా మాట్లాడాను, అదంతా ఓకే. కానీ మెజారిటీ సార్ థాట్ ప్రాసెస్ ఏంటి, ఐ ఫండమెంటలీ ఎందుకు చేశానంటే, ఇది ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ. నేను బుక్స్ అంతగా చదవను, సో నేను మనిషితో మాట్లాడితే ఐ ట్రై టు సక్ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను తీసుకుందాం అనుకుంటాను. అందుకే ఈ వీడియో ద్వారా చాలామంది చాలా నేర్చుకోవచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే నేర్పించేవాడు ఓకే, బట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ లెర్న్ థింగ్స్, ఐ డి నాట్ గెట్ థాట్. నేను ఎప్పుడు తక్కువ నేను వినలేదు, ఎప్పుడు ఎవరి మాట ఎక్కువ వినలేదు, నేనే నాకు నచ్చింది నేను నేర్చుకున్నా. సో ఈ వీడియో చూసి మీరు చాలా నేర్చుకుంటారు. చాలామంది అనిపించింది ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో అని. ఏదో వ్యూస్ కోసం, డబ్బుల కోసం చేసింది కాదు ఇది. మా వ్యూస్ ఎక్కువ మందికి తెలియాలి, తెలిసి ఎక్కువ మంది పరివర్తన చెందుతారు, నేర్చుకుంటారు. అందుకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఫ్యూచర్ రివ్యూవర్స్ కానీ కాంటెంట్ క్రియేటర్స్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది సార్?
గ్రేట్ కాన్వర్సేషన్. అంటే మీరు 5-10 minutes అన్నారు. ఐ డి నాట్ థింక్ దట్ ఇట్ ఎన్ని సీరియస్ క్వశ్చన్స్ ఇది అని. బట్ గ్రేట్. నేను కూడా ఏమైనా ఎక్కువ మాట్లాడుతుంటే క్షమించండి. నాకేం తెలియదు ఫస్ట్ పాయింట్, నేను అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నా అనిపించచ్చు, బట్ మాటలే కాబట్టి మాట్లాడేస్తాము. బట్ డూ నాట్ థింక్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ. యా, కొన్నిసార్లు ఏమనుకుంటారంటే మేము చాలా ఆరోగెంట్, అది ఏమవుతుందంటే బయాలజికల్ బర్త్ డిఫెక్ట్. మేము ఫ్రెండ్స్ ఒక మాట్లాడితే ఎలా మాట్లాడతామో అది బయటికి ఎలా అంటే ఓవర్ యాక్షన్ చేస్తారు, వీళ్ళకి అథారిటీ కాల్ మీద కాల్ వేసుకొని. సో అలా ఏం లేదు, మీరు కొంచెం నార్మల్ పీపుల్ లాగా ట్రీట్ చేయండి. సో ఏదైనా తప్పుంటే క్షమించండి. ట్రీట్ us as idiots because we are. తప్పుంటే క్షమించండి ముందే, తర్వాత క్షమాపణ అవన్నీ అడగకుండా ముందే క్షమించండి అని చెప్తున్నాము. సో ఫైనల్ అది మనం చిన్న వీడియోలో పెడదాం అనుకున్నాం, బట్ ఆర్గానిక్ గా ముందుకెళ్ళిపోయింది. సో ఎన్ని టమాటోస్ ఇస్తారు ఈ కాన్వర్సేషన్ కి? మీకైతే 5 tomatoes, నాకైతే 2 tomatoes. మీ మాటలుగా. బట్ పీపుల్ దే అంటే స్వైప్ కాదు, మారుస్తారు, ఇంటర్చేంజ్ చేస్తారు ఈ టమాటోస్ అని అనుకుంటున్నా. ఓకే, కామెంట్ సెక్షన్లో తెలపండి నా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మంచి క్వశ్చన్స్ ఉండాల్సిందా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రాగడి గారు చదువుతారు ఈ కామెంట్ సెక్షన్లో, ఆయనకి వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. అది ఇన్స్టాగ్రామ్ ఎక్కడో పెట్టాలో అవన్నీ చూద్దాం మనం ఫ్యూచర్లో. సో ఇక్కడ దాకా వచ్చి ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నుంచి నేను ఏం చేస్తానంటే, మనం చేసే మంచి పనులు ఎవరికి చెప్పకూడదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలా ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తాం, అంటే నీడీకి హెల్ప్ చేస్తాం మనం చెప్పం. కానీ ఈ వీడియో నుంచి ఏంటంటే ఐ వాంట్ టు డొనేట్ ఫర్ అ కాజ్. సో అది నేను చెప్తాను, అది నేను ఆల్రెడీ రికగ్నైజ్ చేశాను. ఈ వీడియోలో వచ్చే 50% వాట్ ఎవర్ దట్ మనీ ఇస్, దాన్ని నేను ఇంకా యాడ్ చేసి తక్కువతే ఐ విల్ గివ్ ఇట్ టు దట్. అది మనం కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఎవరికి వెళ్ళిందో పర్సనలీ ఆ ఫొటోస్ పెడతాను. అండ్ అది ఇన్ ఫ్యూచర్ అలా చాలా మందికి రీచ్ అయ్యేటట్టు నేను చేస్తాను. సో అది అజెండా. అండ్ ఒక యూస్ఫుల్ స్టఫ్ చేద్దామని ఆల్రెడీ చేస్తున్నాం, చాలా యూస్ఫుల్ స్టఫ్. జనాలకి చెప్పడం ఇష్టం లేదు, అంతే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ సార్, వాట్ ఎవర్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో మీ టీమ్ లాగా నేను రమ్మని కెమెరా పట్టుకోమన్నా, ఆర్ మీరు విలేజెస్ ఎక్కడికైనా వెళ్ళినా, యూ నీడ్ అ వాలంటీర్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ యూ వాంట్ టు సే సంథింగ్ టు ద ఆడియన్స్? ఆడియన్స్ మీరు ఏమంటారంటే, మీరే కింగ్, ఎప్పుడైనా మీరే కరెక్ట్. సో లుక్ ఫర్ ఆనెస్టీ. అండ్ చెప్తున్నా కదా, చెప్పి నిజాలని రుద్దేస్తున్నారు, నలుగురు చెప్తే అది వాస్తవం అయిపోదు. సో సీక్ ఫర్ పీపుల్ దట్ ఆర్ ఆనెస్ట్ ఆల్ ద టైమ్, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ దేర్ సైజ్ ఈస్. ఏమైపోయిందంటే, నలుగురు ఒక మాట చెప్పేసరికి మీ ఒపీనియన్ బయటికి చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు. అవసరం లేదు, మీకు కరెక్ట్ అనిపించిందే కరెక్ట్ ఎప్పుడైనా. సో అది పబ్లిక్లీ కూడా చెప్పడం స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే కోర్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కామెంట్ చేయరు, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పరు, వాళ్ళు సైలెంట్గా చూసి వెళ్ళిపోతుంటారు, సైలెంట్ సపోర్ట్ లాగా. సో కామెంట్స్ అని ఏదైతే ఏఐ జనరేట్ ఏం చేసుకుంటుంది డేటా, ఇదే కామెంట్స్, ఈ నెగటివిటీ, హేట్, ఇదే నడుస్తుంది. సో ఇఫ్ యూ లైక్ ఎ క్రియేటర్, లైక్ దేర్ వీడియోస్, ఈ మధ్య హైప్ అని వచ్చింది, హైప్ చేయండి, లీవ్ ఎ కామెంట్, జస్ట్ హార్ట్, జస్ట్ అన్ ఇమోజీ, దట్ షోస్ యువర్ సపోర్ట్. సో ఐ థింక్ ఈ 2 విషయాలు ఆడియన్స్ చేస్తే మీ ఒరిజినల్కి మీకు నచ్చిన క్రియేటర్లు బాగుంటారు, దే విల్ ఆల్సో డూ మోర్ వర్క్, అంతే. సో ఫైనలీ బాయ్ గైస్. ఎస్. సో లాస్ట్ చేద్దాం, ఇది పుచ్చుక్ బాయ్.